నా స్తుతి గీతము. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా నీకే నా ఆరాధన. సుమధుర స్వరముల ఏకముగా ప్రభుని ఆరాధన చేద్దాం. కొనియాడబడుచున్న నా యేసయ్యా మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో పడి నే వెళ్ళినా, జలములలో పడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో పడి సన్ని నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, 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 నీకే వందనం. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో పడినే వెళ్ళిన స్తోత్రం. నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. సంగీతములాయే పెను తుఫానులన్నీయు, సంగీతములాయే పెను తుఫానులన్నీయు. సమసిపోవునే నీ నామస్మరణలో, సమసిపోవునే నీ నామస్మరణలో. సంతసముందే నామది ఎంతో, సంతసముందే నామది. ఆకాశ గగనాలకు నీవే ఎల్లలు వేసితివి. ఆకాశ గగనాలకు నీవే ఎల్లలు వేసితివి. జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా. జలములలో పడి స్తోత్రం. నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే
వందనం, నీకే వందనం. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో. ప్రధాన కాపరిగా నన్ను నీవు మరువాని దేవా, నన్ను నీవు మరువాని దేవా. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అహవాసించగా. ఆత్మీయులే నన్ను అవమానించగా, అన్యులే నన్ను అపహాసించగా. అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నేనే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నేనే. ఆమేన్. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నేనే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నేనే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నేనే కొలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నేనే కొలుతునయ్యా, నీవే నీవే నా. యేసయ్యా, 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 యేసయ్యా. ఏక మనస్సుతో ఏకాత్మతో ఈ రాత్రికాల సమయంలో ఈ ప్రాంగణములో చేరిన మనమందరము ప్రభువును ఆరాధిస్తూ ఉండగా, ప్రభువును స్తుతిస్తూ ఉండగా, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రసన్నత మన మధ్య ఉంటూ ఉన్నది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మన మధ్య ఉంటూ ఉన్నది. ప్రభు ఆత్మరూపిగా మన మధ్య సంచారము చేయుచున్నారు. ఇదిగో తన దాసులను అభిషేకించి కొలతలేని ఆత్మతో బలపరచి, కొలతలేని ఆత్మతో బలపరచి కూడి వచ్చిన ప్రతి ఒక్క హృదయముతో ప్రభు మాట్లాడనై ఉన్నారు. ప్రతి హృదయాన్ని ప్రభు స్పందించనై ఉన్నారు. బలహీనపరచబడిన హృదయాలను, పడిపోయిన హృదయాలను, చెదరగొట్టబడిన కుటుంబాలను ప్రభు తన వాక్యము చేత కట్టనై ఉన్నాడు. ఈ రాత్రికాల సమయం ఏక మనస్సుతో ఏకాత్మతో ప్రభువా మీ సహాయము కొరకు మేము వచ్చి ఉన్నాం.
మీ సహాయము మాకు అనుగ్రహించండి. మీ ఆత్మతో మమ్మల్ని బలపరచండి. మీ ఆత్మతో అభిషేకించండి. మమ్మల్ని అందరినీ మీ ఆత్మతో నడిపించండి నాయన అని ప్రభుని అడుగుదాం. ఆమేన్. యేసయ్యా 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 యేసయ్యా. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చెయ్యి విడువక. అందరూ కలిసి చెబుదాం. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చెయ్యి అంతము వరకు కాపాడు దేవా. అంతము వరకు కాపాడు దేవా. నీవే మా మంచి కాపరివి. నీవే మా మంచి కాపరివి. నీవే మా మంచి కాపరివి. నీవే మా మంచి కాపరివి. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమించి ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామం ప్రేరిట ఈ రాత్రికాల సమయం మేమంతా ఈ ప్రాంగణములో చేరి మిమ్మును స్తుతించడానికి, ఘనపరచడానికి, ఆరాధించడానికి, అలాగే మీ పరిశుద్ధ లేఖనాల్లో నుంచి కొద్ది మాటలు నేర్చుకోవటానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి వందన స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాం. ఈ కుటుంబ ఆశీర్వాద ప్రార్థనలు మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ప్రభువా మీ ఆత్మతో బలపరిచి నడిపించండి. వాతావరణము అనుకూలంగా ఉండటానికి సహాయం అనుగ్రహించండి. ప్రారంభం నుండి చివరి వరకు పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రాంగణమంతా మీ ఆత్మ సంచారం జరిగించండి. నాయన కుడి వచ్చిన మీ బిడ్డలందరినీ బలపరచండి. ఈ 3 దినాలలో ప్రార్థనలో మీ బిడ్డలు పాలు పొందుతూ ఉండగా మీ కృప వెంబడి కృపను పొందుకోవటానికి మీ వాక్యము చేత, మీ మాటల చేత మీ బిడ్డలు బలపరచబడటానికి సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ తండ్రి, మీ సహాయం మాకు కావాలి. మీ వాక్కులు మాకు కావాలి. మా మధ్యలోనికి క్షేమముగా తోడుకుని వచ్చిన మీ దాసులు దైవ వరప్రసాదయ్య గారిని బట్టి వందన స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాం. ప్రభువా మీ దాసులను బలపరచండి. కొలతలేని ఆత్మతో బలపరిచి అభిషేకించి కూడి వచ్చిన ప్రతి వారితో మీరు ముఖాముఖిగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. మీ దాసుని ముఖాంతరములోంచి మా అందరి హృదయాలను మీరు స్పందించండి, దర్శించండి. ఈ కోడికలు చివరి వరకు కూడా పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించి మమ్మల్ని అందరినీ బలపరచమని, కూడి వచ్చిన ప్రతి వారిని కూడా మీ మేలులతో నింపి క్షేమముగా వారి గృహాలకు పంపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నా మాటలు చివరి దాకా వినపడుతున్నాయా? ఓకే, సంతోషం. ఈ 3 రోజులు ప్రార్థనల్లో మనమంతా పాలు పొందటానికి, మనమంతా సిద్ధపడటానికి ప్రభు మనల్ని ఎంతగానో బలపరిచారు. ఈ మీటింగ్స్ ఏర్పాటు చేయటం అనేది నా ఒక్కడి వల్ల అయితే కాదు, కానీ అందరూ
శక్తి వంచన లేకుండా ప్రయాసపడ్డారు, కష్టపడ్డారు. కాబట్టే మనం ఈ విధంగా ప్రభువుని గురించిన ప్రేమ అనేకులకు వెల్లడిపరచడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక ఆలస్యం చేయకుండా దైవ వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. మన మధ్యలోనికి దైవజనులు వరప్రసాదయ్య గారు వారి కుటుంబంతో అలాగే వారి సంఘ బిడ్డలతో కూడా వచ్చి ఉన్నారు. మన మధ్యలోనికి వారు రావటం మనందరికీ ఇది ఆశీర్వాదకరం. ప్రైజ్ ది లార్డ్. విశ్వసించిన వారందరూ గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. తన దాసుల ముఖాంతరములో నుండి ప్రభు ఈ రాత్రి మనందరితో మాట్లాడాలని మనము ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉందాం. సిద్ధపడి ఉన్నామన్న వాళ్ళందరూ గట్టిగా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. నా మాట కంటే మీ మాటలు బాగా వినపడాలి కదా. ఇంకొంచెం గట్టిగా స్తోత్రం చెప్తారా? చాలా సంతోషం, మంచిది. దైవజనుల గురించి 2 మాటలు చెప్పాలి. ఒకసారి నేను చదివిన బైబిల్ కాలేజీకి సంబంధించిన ఒక ఓల్డ్ స్టూడెంట్స్ మీట్లో వెళ్ళినప్పుడు వారిని నేను కలవటం జరిగింది. వారు ఇక్కడ విజయవాడ పరిసర ప్రాంతాల్లో అడవినక్కలం దగ్గర మంచి పరిచర్య చేస్తూ ఉన్నారు. అలాగే అక్కడ మాత్రమే కాక ఇంకా పలు ప్రాంతాల్లో గొప్ప పరిచర్యం చేస్తూ అనేకులను ప్రభు యొద్దకు నడిపిస్తూ ప్రభువులో బలపరుస్తూ ఉన్నారు. వారితో పరిచయం ఏర్పడిన తర్వాత వారు ఒక మాట అన్నారు, అన్న మీరు నాకు ముందే తెలుసు అన్నా అన్నారు. నేను ముందెలా తెలుసు అంటే ముందే నాకు తెలుసు అన్నారు. మరి ఎట్లాగే తెలుసు మరి నాకు తెలీదు. తర్వాత వారితో మాట్లాడటం, ఈరోజు ప్రార్థనలో మీటింగ్స్లో మీరు కూడా సంఘాన్ని అలాగే వచ్చిన వారందరినీ వాక్యము చేత బలపరిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వారికి తెలియపరచగా, నిజానికి చెప్పాలంటే వచ్చే వారంలో వారికి కోటాలు ఉన్నాయి, మీటింగ్స్ ఉన్నాయి. మీటింగ్స్ అంటే చాలా బిజీ స్కెడ్యూల్స్ ఉంటాయి, చేసుకోవాల్సిన ఏర్పాట్లు చాలా ఉంటాయి. అయినా కూడా ఈరోజు దైవజనురాలు అలాగే వారి యొక్క సంఘ బిడ్డలందరూ కూడా ఇక్కడికి వచ్చారు మనల్ని అందరిని బలపరచడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దానిని బట్టి నేను ఎంతగానో ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ యొక్క విలువైన సమయాన్ని దైవజనులకు అప్పగించే ముందుగా మీకు అందరికీ ఒక విన్నపం, దయచేసి ఇంకా ఎవ్వరు అటు ఇటు తిరగొద్దు. మీ మొబైల్ ఫోన్స్ కాసేపు సైలెంట్ మోడ్లో పెట్టుకోండి. కొంచెం ఆలస్యమైనా పర్వాలేదు, 9 కదా అయింది, 10 గంటల వరకైనా ఇబ్బంది లేదు. మనం 9:30కి అనుకున్నాం కదా, 10 గంటల వరకైనా ఇబ్బంది లేదు. కాబట్టి కొంచెం మనము జాగ్రత్తగా దైవ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ప్రభువులో బలపడదాం. ఈ ప్రాముఖ్యమైన సమయాన్ని దైవజనులు వరప్రసాదయ్య గారికి అప్పగిస్తున్నాను. అందరం చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుస్తూ వారిని ఆహ్వానిద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. దయచేసి అందరికీ కూడా శుభాభివందనాలు. అలాగే నన్ను మీ మధ్యలోనికి ఆహ్వానించినటువంటి దైవజనులు, వారి కుటుంబము అలాగే సంఘ బిడ్డలందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనములు. అన్న చూసినప్పుడు నేను ఇంతకు ముందుగా తెలియజేసినట్లుగా బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు మా సీనియర్స్ రక్షణ అన్న అంటూ ఉండేవాడు. మీ విజయవాడే, వారు కూడా నీకు తెలీదా అనేవారు. నేను రక్షణ అంటే ఎవరు అని చెప్పి అనుకుంటూ ఉండేవాడిని. కానీ దాదాపుగా మా ఓల్డ్ స్టూడెంట్ మీట్ అనేటువంటిది కొన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తూ ఉంది. నేను ఆ మీట్లో ఎక్కువసార్లు పాల్గొనలేదు, కానీ గత సంవత్సరం నేను పాల్గొన్నప్పుడు అన్నను కలవటం జరిగింది. అప్పుడు నేను అన్నతో చెప్పాను, అన్న మీరు నాకు ముందే తెలుసా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదేమైనప్పటికీ ఇది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక.
ఈ విధంగా అన్న విజయవాడ పట్టణంలోనే కాకుండా అనేకమైన ప్రాంతాల్లో దేవుని యొక్క పరిచయలో బహుబలముగా వాడబడుతూ దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆత్మలను సమకూర్చుచు బహు విరివిగా దేవుని యొక్క సువార్త ప్రకటించడం జరుగుతున్నది. నేను రెగ్యులర్గా వారి యొక్క పరిచర్యలని యూట్యూబ్ లైవ్లో చూస్తూ ఉంటాను. వారి యొక్క చేయించినటువంటి పరిచర్య అంతా కూడా ఎంతో ఆశీర్వాదకరంగా జరుగుతూ ఉన్నటువంటి విధానమును బట్టి వ్యక్తిగతంగా నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు వారిని వారి కుటుంబమును ఇంకను బలపరిచి దేవుని యొక్క పరిచర్యలో బహుబలముగా వాడుకొని అనేకమైన ఆత్మలను దేవుని కొరకు సంపాదించునుగాక. గడికి చెప్దాం ఆమేన్, హల్లెలూయా. మీరు స్లోగా ఆమెన్ చెప్తే నేను గట్టిగా హల్లెలూయా అని అనాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు గత 2 నెలలు 2 ఆపరేషన్లు అయినాయి. ఒకటి ముక్కు, ఒకటి చెవు. గత నెలలో నేను ఏ సభలో పాలు పొందలేదు. ఎక్కడైనా మాట్లాడినా తక్కువ నిమిషాలు, అలాగే కొద్ది నిమిషాలు మాత్రమే మాట్లాడాను. సంపూర్తిగా మాట్లాడుతున్నది ఇదే మొదటి సభ ఆపరేషన్ అయిన తర్వాత. కాబట్టి దేవుని మహా గొప్ప కృపను బట్టి మంచి సిస్టమ్ దేవుడు మన కొరకు ఈ దినాన్ని సిద్ధపరిచారు. ఎవరికి ఏ విధమైనటువంటి అభ్యంతరం లేకుండా చక్కటి ఆడిబుల్గా దేవుడు సిద్ధపరిచినటువంటి విధానము, అలాగే నేను కూడా చక్కగా మాట్లాడుతూ స్లోగా మాట్లాడుతుంటేనే మీకు బాగా వినిపిస్తున్నట్లుగా ఉంది కదా. వినిపిస్తున్న వాళ్ళు ఒకసారి వెనుకున్న వాళ్ళు హల్లు చెప్పండి. వెరీ గుడ్. మీకు అందరికీ చక్కగా వినిపిస్తుంది. దేవుని యొక్క నడిపింపును బట్టి మనమందరము కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. బైబిల్ గ్రంథమును మనము తెరిచినట్లయితే ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు మీరందరూ కూడా బైబిల్ తెరిచినట్లయితే ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం నుంచి 12వ వచనం వరకు ఈ సమయమందు మనమందరం కూడా చదువుకుందాం. దయచేసి అందరము స్వరమెత్తి బిగ్గరగా కలిసి చదువుదాం ఈ వచనాలన్నిటిని కూడా. బైబిల్ తెరిచారా? 642వ పేజీ, 642. అందరం స్వరమెత్తి బిగ్గరగా. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియచేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటుతో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తమకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. అంతటి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను. ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్ళగింతుననియు విరగగొట్టుదననియు నశింపచేయుదననియు ఏదో ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా, ఏ జనమును గూర్చి నేను చెప్పితునో ఆ జనము చెడుతనము చేయుట మానిని ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గూర్చి సంతాపపడుదును. మరియు కట్టెదననియు నాటెదననియు ఒక జనమును గూర్చి కానీ రాజ్యమును గూర్చి కానీ నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలిచిన మేలును గూర్చి నేను సంతాపపడుతును. కాబట్టి నీవు వెళ్ళి యోధా వారితోనూ యెరూషలేము నివాసులతోనూ ఇట్లనుము, యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, మీ మీదకి తెచ్చుటకై నేను కీడు కల్పించుచున్నాను. మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొనుడి. అందుకు వారు, నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచన చొప్పున నడుచుకుందుము, మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించుదుము అని యుందురు. దేవుడి మాటలు మన వెనికిడిలో గడి చెప్పండి దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపము కలిగినటువంటి మా గొప్ప దేవ, నీ కృపను నీ సన్నిధిని గడిచినటువంటి దినములన్నిటిలోనూ మాకు అనుగ్రహించి ఈ యొక్క కుటుంబ ఆశీర్వాద సభలలో ఈ మొదటి రాత్రి ఎంతో అద్భుతమైనటువంటి రీతిగా తండ్రి నిన్ను స్తుతించుటకు, నీ నామమును ఘనపరచుటకు ప్రభా, నీ బిడ్డల నోట నాయన నీవు పలికించినటువంటి ప్రతి మాటను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలు చేయు స్తుతుల పైన నీవు ఆశీనుడైనటువంటి దేవుడో ప్రభా, మా మధ్యలో నీవు ఆశీనుడై ఉన్నావని మేము నమ్ముచున్నాం.
నీ మహిమను, నీ ప్రభావమును, నీ శక్తిని చూచుటకు మేము ఆశపడి ఉండగా ప్రభా, నీ ప్రభావమును, నీ మహిమను నాయన మాకు ప్రత్యక్షపరచుకుంటున్నటువంటి విధానమును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ స్థలమందంతటా కూడా మీరు వ్యాపించి ఉన్నారు. కూడినటువంటి ప్రతి బిడ్డను మీరు దర్శించుతున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. బలహీనుడైనటువంటి నన్ను నీవు ముట్టి ప్రభా, నీ నోటికి నన్ను బోరగా వినియోగించుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఈ సమయమందు తండ్రి, మా ద్వారా తండ్రి, నీ యొక్క సన్నిధిలో తండ్రి, నీవు పలికిస్తున్నటువంటి ప్రతి మాట మా అందరి హృదయాల్లో కూడా స్థిరపరచబడులాగున సహాయం ఇచ్చేయమని, నిలబడినటువంటి నన్ను మరుగుపరిచి నీవే నిన్ను నీవు ప్రత్యక్షపరచుకొనమని మా ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రికాల సమయమందు దేవుని సన్నిధిలో ప్రియులరా, ఈ మొదటి సభలో చాలామంది ఎలా ఉంటుందో, ఈ 3 దినాల సభలు ఎలా జరుగుతాయో అనేటువంటి ఆలోచనతో వచ్చిండొచ్చు. ఒకవేళ ఈ మొదటి దినము నుంచే దేవుడు మనందరితో కూడా సూటిగా మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. మనందరినీ దేవుడు బలపరచబోతున్నాడు. మనందరికీ కూడా శక్తిని అనుగ్రహించబోతున్నాడు. మనందరి జీవితాల్లోనూ అనేకమైనటువంటి నూతనమైన గొప్ప కార్యములు చేయటం ఇది ప్రారంభ సభ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు పరిపూర్ణమైన విశ్వాసంతో కనుక నువ్వు ఇక్కడ కూర్చునుంటే, రేపు ఎల్లుండే ఇంకను అత్యధికమైనటువంటి దీవెనలతో దేవుడు నిన్ను నింపబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్. అవిశ్వాస పనులు ఎవరైనా ఉంటే ఒకసారి హల్లు చెప్పండి. వెరీ గుడ్. మీరందరూ చాలా అలర్ట్గా ఉన్నారు. అవిశ్వాసం ఎవరికి లేదు కదా. విశ్వాసంతో ఉన్నవారు ఒకసారి హల్లు చెప్పండి. దేవుడు నన్ను ముట్టబోతున్నాడు. దేవుడు నన్ను దర్శించబోతున్నాడు. దేవుడు నా జీవితంలో గొప్ప కార్యము చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఇశ్రాయేలీలు మనందరికీ బాగా సుపరిచితులు. ఇశ్రాయేలీలను దేవుడు ఎంతో ప్రేమించాడు. వారి కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గొప్ప కృపను అనుగ్రహించి, ఒక రాజ్యమునిచ్చి, ఒక రాజునిచ్చి, మీరు ఈ రాజ్యంలో నివసిస్తూ ఈ రాజు ద్వారా నడిపించబడుతూ నన్ను మహిమపరచండి, నన్ను ఘనపరచండి అని దేవుడు సెలవిచ్చాడు. అయితే ఏం జరిగింది అంటే, 2 రాజులు సంపూర్తి చేయబడిన తర్వాత 3వ రాజు వచ్చాడు. 3వ రాజు కాలము కూడా అయిపోయిన తర్వాత వారి కుమారుడు వచ్చాడు. వాని కుమారుని యొక్క పరిపాలన సరిగా లేకపోవటం చేత దేవుడు ఆ ఇశ్రాయేలుని 2 భాగాలుగా చేశాడు. 10 గోత్రములు ఒకవైపున ఉంచి 2 గోత్రములను ఒకవైపు ఉంచాడు. ఈ 2 గోత్రములను యోధా దేశం అని చెప్పని ఈ యోధా దేశానికి యెరూషలేమును పట్టణముగా ఉంచాడు. మిగిలినటువంటి 10 గోత్రములను ఇశ్రాయేలు దేశం అని చెప్పన్నాడు. ఈ 2 రాజ్యాలు విభాగించబడిన తరువాత ఎవరికి వారి యొక్క పరిపాలన వారు కొనసాగించుకుంటూ ఉన్నారు. అయినను జరిగిన విషయం ఏంటి అంటే, వారిలో మార్పు అనేది లేదు. వారు దేవునికి భయపడటం అనేది లేదు. దేవుని యొక్క మాటకు వారు విధేయులవటం అనేది లేదు. వారి యొక్క ప్రవర్తన అంతకంతకు తీవ్రమైపోతుంది. దానికోసం దేవుడు అనేక మంది ప్రవక్తలను వారి యొద్దకు పంపించాడు. ఈ 2 రాజ్యాల యొద్దకు ప్రవక్తలను పంపిస్తూనే వచ్చారు. మీరు వెళ్ళండి, నా ప్రజలకు ఈ మాట చెప్పండి. వారి ప్రవర్తన విపరీతమైపోతుంది, వారి క్రియలు విపరీతమైపోతున్నాయి. మీరు వెళ్ళి వారిని గద్దించండి అని అనేక మంది ప్రవక్తలను వారి మధ్యలోనికి పంపిస్తే ఎంతోమంది ప్రవక్తలు వెళ్ళారు. ఈ వార్తలు వాళ్ళకి చెప్తూనే వచ్చారు. అయినను వారు విననటువంటి వారిగానే ఉన్నారు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ఇర్మియా అనేటువంటి ప్రవక్తని యోధా దేశంలోనికి పంపించారు. యోధా దేశంలోనికి ఈ ఇర్మియా ప్రవక్త వెళ్ళి వారికి ముందుగానే, ఇదిగో ఈ మాటలు తెలియచేయాలి, ఈ మాటలు నువ్వు చెప్పాలి అంటే నేనెలా చెప్తానయ్యా, నేను బాలుడను కదా, నేను చిన్నవాడును కదా, నా వల్ల ఎలా అవుతుంది అనేటువంటి ప్రశ్నలు ఇర్మియా తెలియజేశాడు. అవన్నీ నేను చూసుకుంటా, నువ్వు వెళ్ళి చెప్పు అని చెప్పాడు. నీ నోట నేను నా మాట ఉంచుతాను, నువ్వు వెళ్ళి పలుకు అనేటువంటి రీతిగా ఇర్మియాను దేవుడు బలపరిచి పంపించడం జరిగింది. ఇర్మియా తను బాలుడిగా ఉన్నటువంటి సమయం నుంచే ఈ యోధా వారి దగ్గరికి వెళ్ళి దేవుని మాటను ప్రకటిస్తూ వచ్చాడు. దాదాపుగా 3 రాజులు పరిపాలన చేస్తూ ఉన్నటువంటి కాలంలో ఇర్మియా వారికి ప్రవక్తగా ఉన్నాడు. బహు ఎక్కువ కాలం యోధా ప్రజల మధ్యలో ఒక ప్రవక్తగా ఉండి
వారిని గద్దిస్తూ, వారిని ఖండిస్తూ, వారికి బుద్ధి చెబుతూ, విలాపిస్తూ, వారి పక్షమున దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉండేటువంటి వాడు. ఇర్మియాకున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆయనకి పెట్టబడినటువంటి పేరేంటి అంటే దుఃఖించే ప్రవక్త. ఎల్లప్పుడూ ప్రజలను గురించి దుఃఖపడుతూ ఉంటుంటాడు, ఏడ్చుతూ ఉంటాడు. అటువంటి రీతిగా ఇర్మియా ప్రవక్త కనిపిస్తూ ఉంటాడు. ఈ సమయమందు మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో ప్రజలైనటువంటి వారికి దేవుడు ఒక మాట చెప్పమన్నాడు. ఏం చెప్పాలి ప్రభువా అంటే, నీకే అనుభవపూర్వకంగా ఒక విషయాన్ని తెలియజేస్తాను. నా ప్రజలైనటువంటి వారు ఎలా ఉన్నారో, నా ప్రజల యొక్క స్థితి ఎలా ఉందో, వారు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందో నీకు అనుభవపూర్వకంగా తెలియజేస్తాను. నా మాటలతో చెప్తే నీకు అర్థం కాదు కాబట్టి నీకు కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తాను అని చెప్పని దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు అంటే ఒక కుమ్మరి వాని ఇంటికి వెళ్ళమన్నాడు. ఎక్కడికి వెళ్ళమన్నాడు? కుమ్మరి వాని ఇంటికి వెళ్ళమన్నాడు. కుమ్మరి వాని ఇంటికి ఎందుకు వెళ్ళాలి నేను చెప్పంటే, నువ్వు వెళ్ళి చూపిస్తాను నీకు అని చెప్పాను. సరే అని చెప్పని కుమ్మరి వాని ఇంటికి ఇర్మియా ప్రవక్త వెళ్ళాడు. కుమ్మరి వాని ఇంటికి ఇర్మియా ప్రవక్త వెళ్ళినప్పుడు అక్కడ ఉండి చూస్తున్నటువంటి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాడు. ఏం జరిగింది అక్కడ అని చెప్పంటే, కుమ్మరి వాని ఇంట ఒక సారె ఉంటుంది, ఒక పెద్ద చక్రం ఉంటుంది. ఆ చక్రాన్ని తిప్పుతూ దాని మీద ఒక కుండని సిద్ధపరిచి తయారు చేస్తూ ఉండగా ఇక కుండ చాలా చక్కగా సిద్ధపరచబడింది, ఇది తయారైపోయింది అనుకునేటువంటి సమయానికి ఆ కుండను అలా చేతిలో పెట్టుకున్న వెంటనే అదేమైపోయిందంట, కింద పడిపోయింది. అప్పుడు మళ్ళీ ఏం చేశాడు కుమ్మరి? మళ్ళీ దాన్ని ఆ మట్టంతా తీశాడు. ఆ మన్నంతా తీసి మళ్ళీ సారి మీద పెట్టాడు. ఇలా ఎన్నిసార్లు చేస్తూ ఉన్నాడంటే తన చేతిలో ఆ పాత్ర ఆగేంత వరకు కూడా ఆయన తయారు చేస్తూనే ఉన్నాడు. సారి మీద నుంచి తీయటం, మళ్ళీ విడిపోవటం, సారి మీద నుంచి తీయటం, మళ్ళీ విడిపోవటం. ఇంకా ఎప్పుడైతే చేతిలో ఆగిందో, ఇప్పటికి ఇది ఆగింది అనుకున్నప్పుడు ఆయన ప్రశాంతంగా ఉన్నాడు. ఈ దృశ్యాన్ని చూసిన తర్వాత దేవుడు మాట్లాడుతూ ఇర్మియాతో అంటున్నాడు, నీకేమర్థమైంది అని చెప్పంటున్నాడు. ఈ దృశ్యాన్ని చూసినప్పుడు నీకేమర్థమైంది? ఏమనయ్యా నాకేం అర్థం కాలేదు అని చెప్పన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ ఇశ్రాయేలు వారు నా చేతిలో అలాగున్నారు. ఈ ఇశ్రాయేలు వారు నా చేతులు అలాగున్నారు. వారిని నేను ఒక మంచి పాత్రలాగా చేయాలనుకున్నాను. వారిని ఒక విలువైనటువంటి పాత్ర వలె నేను చేయాలనుకున్నాను. కానీ వారు నా చేతిలోకి వస్తున్నారు, మళ్ళీ జారిపోతున్నారు. వారు నా చేతిలోకి వస్తున్నారు, మళ్ళీ పడిపోతున్నారు. వారు నా చేతిలోకి వచ్చి మళ్ళీ నాకు దూరం అయిపోతున్నారు. ఈ స్థితిని చూసి నాకు వేదన కలుగుతుంది. కనుక నువ్వు వెళ్ళి వారికి ఈ మాట చెప్పు. ఈ రాత్రి దయచేసి గమనించండి, పాత్రగా తయారు చేయబడటం ఎంత గొప్ప విషయమో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం మనకేమని తెలియజేస్తుందంటే, దేవుడు పరమ కుమ్మరి అని జ్ఞాపకం చేస్తున్నాడు. మనమందరం కూడా మట్టితో తయారు చేయబడినటువంటి ఆయన చేతుల ద్వారా సిద్ధపరచబడినటువంటి పాత్రలము అని చెప్పి జ్ఞాపకం చేయబడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాము? ఆయన చేతుల్లోనికి వస్తున్నాం, విడిపోతున్నాం. ఆ రోజున ఇశ్రాయేలీయులకు చెప్పినటువంటి మాట ఈ రోజున మనకి కూడా దేవుడు చెప్తున్నాడు. ఆ రోజు ఇశ్రాయేలీయులకి ఏ విధంగా అయితే దేవుడు నువ్వు నా చేతిలో నుంచి విడిపోతున్నావు అని చెప్పి అంటూ ఉన్నాడు, ఈరోజు అదే వర్తమానం మనకి జ్ఞాపకం చేస్తూ, ఒక పరమ కుమారి అయినటువంటి నేను నిన్ను ఒక మంచి పాత్రగా చేయాలి అని చెప్పి అనుకుంటే, నా చేతిలో నుంచి నువ్వెన్నోసార్లు విడిపోతున్నావు, నాకు దూరం అయిపోతున్నావు అని చెప్పని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఈ రాత్రి దయచేసి గమనించండి, మనమందరం కూడా పాత్రలము అని చెప్పి అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నాకు ఇష్టమైనటువంటి, నాకు అనుకూలమైనటువంటి ఒక ఘనమైనటువంటి పాత్రగా నేను నిన్ను చేయాలి అని చెప్పి అనుకుంటున్నాడు. హల్లెలూయా, బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. పాత్ర కాదు, ఘనమైనటువంటి పాత్ర కాదు, విలువైనటువంటి పాత్ర, ఒక శ్రేష్టమైనటువంటి పాత్రగా దేవుడు మనల్ని ఆయన యొక్క స్వహస్తాలతో తయారు చేయాలనుకుంటున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, ఆయన చేతుల నుండి కనీసం పాత్ర వలె కూడా తయారు చేయబడకుండానే విడిపోతున్నాం. అందుకే ఈ రాత్రి దేవుడు ఏమంటున్నాడంటే, నీవు నా మాట విన్నట్లయితే నిన్ను ఘనమైనటువంటి పాత్రగా చేస్తానంటున్నాడు.
నీవు నా మాట వినినట్లయితే నిన్ను ఒక విలువైనటువంటి పాత్రగా చేస్తానంటున్నాడు. ఈ రాత్రి కొద్ది మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రియులరా, పాత్రగా తయారు చేయబడేటువంటి సమయమందు ఉన్నటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతులు ఉంటాయి. మనకి పాత్ర తయారు చేయబడిన తర్వాత చూసి అబ్బా ఈ పాత్ర ఎంత బాగుంది అని చెప్పి అనుకుంటాం. కానీ అది ఆ మంచి పాత్రగా తయారు చేయబడటానికి వెనక అది వచ్చినటువంటి ప్రాసెస్ ఉంది చూసారా, అది తయారు చేయబడినటువంటి విధానం ఉంది చూసారా, అది చాలా ప్రత్యేకమైనటువంటిది. ఆ ప్రాసెస్లో అది వస్తేనే అది చక్కటి విలువైనటువంటి పాత్రగా కనిపిస్తుంది. ఆ ప్రాసెస్లో అది రాకుండా అది మట్టిగా ఉంటే ఏమాత్రం కూడా ప్రయోజనకరంగా కనిపించదు. ప్రతి పాత్ర కూడా తయారు చేయబడేది మట్టితోనే, అవునా? ప్రతి పాత్ర తయారు చేయబడేది మట్టితోనే, ప్రతి కుండ తయారు చేయబడేది మట్టితోనే. కానీ అది తయారు చేయబడిన తరువాత అది కనిపించేటువంటి రూపం మనకి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ రాత్రి కూడా దేవుడు ఏమంటున్నాడంటే, మనందరినీ ఒక మంచి కొండల వలె తయారు చేసి, ఒక మంచి పాత్ర వలె తయారు చేసి, ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో మనల్ని ఉంచాలని దేవుడు ఆశపడుతుంటే, మనమేమంటున్నామంటే ఆయన చేతిలో నుంచి విడిపోతే చాలు, మనము వ్యతిరేకమైనటువంటి స్వభావంతో జీవిస్తే చాలు అని చెప్పి అనుకుంటూ మన జీవితాలను ఇలాగ నిలుపుతూ ఉన్నాం. అలా కాకుండా ఈ రాత్రి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఒక తీర్మానం తీసుకున్నాం. అదేంటి అంటే, దేవా నన్ను ఒక మంచి పాత్రగా చేయము అని చెప్పండి అందరూ. దేవా నన్ను ఒక మంచి పాత్రగా చేయము అనే ఆశ ఎంతమందికి ఉంది? అందరికీ ఉంది కదా. మంచి పాత్రలో మనం అవ్వాలి. కానీ ఎలా అవ్వాలి మంచి పాత్రం అవ్వాలంటే? ఈ రాత్రి 4 మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మంచి పాత్రగా మనం మార్చబడాలంటే చేయాల్సినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి పనులు ఈ రాత్రి దయచేసి గమనించండి. ఈ పనులు గనక నువ్వు చేసినట్లయితే నువ్వు ఒక మంచి పాత్రగా మార్చబడతావు, ఒక విలువైనటువంటి పాత్రగా మార్చబడతావు, ఒక ప్రయోజనకరమైనటువంటి పాత్రగా మార్చబడతావు. ఆ పనులు ఏంటి అంటే, మొదటిగా ఒక విషయాన్ని గమనించాలి. ఏ పాత్ర అయినా తయారు చేయబడాలి అంటే మొదటిగా కుమ్మరి వాని దగ్గరికి రావాలి కదా. కుమ్మరి వాని దగ్గరికి రావాలి. కుమ్మరి వాని దగ్గరికి రావాలి అంటే కుమ్మరి వాని చేతిలో ఏముండాలి? మట్టి ఉండాలి. మీరు నాకు జవాబు ఇవ్వండి దయచేసి. కుమ్మరి వాని చేతిలో ఏముండాలి? మట్టి ఉండాలి. ఆ మట్టిని ఎక్కడి నుంచి తీసుకొస్తారు చెప్పండి? కుమ్మరి వాని చేతిలో ఉండేటువంటి మట్టి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఏదైనా ఒక పొలంలోనో లేకపోతే ఒక చెరువులో నుంచో ఆ మట్టిని తీసుకొస్తారు. ఆ మట్టిని తీసుకొచ్చేటువంటి సమయమందు జాగ్రత్త గమనించండి. ఇక్కడ కుమ్మరివాడు ఉన్నాడని చెప్పి అనుకుందాం. కుమ్మరివాడు ఇక్కడ కుండలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, ఒక మంచి పాత్రను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అతనికి కావాల్సింది మట్టి. ఆ మట్టిని తీసుకొచ్చేటప్పుడు ఒక చెరువులో నుంచో ఒక పొలంలో నుంచో దాన్ని తీసుకొచ్చేటప్పుడు జరిగేటువంటిది ఏంటి అంటే, ఆ పొలములో ఉన్నటువంటి ఇతర మట్టితో పాటు ఇది వేరు చేయబడుద్ది. అవును కదా. అక్కడ ఏదైతే ఉందో మట్టి, ఆ మట్టిలో నుంచి ఇది వేరు చేయబడి ఆ కుమ్మరి వాని దగ్గరికి అది తీసుకుని రాబడుద్ది. అది ఆ మట్టి అక్కడే ఉన్నట్లయితే, ఆ చెరువులోనో లేకపోతే ఆ పొలంలోనో ఆ మట్టి అక్కడ ఉన్నట్లయితే అది ఒక మంచి పాత్రగా తయారవుతుందా? తయారు కాదు. అక్కడ నుంచి వేరు చేయబడి కుమ్మరి వాని దగ్గరికి రావాలి. అలాగూ వేరు చేయబడకపోతే అది ఒక మంచి పాత్ర కానే కాదు. గట్టిగా ఒకసారి హల్లు చెప్దాం. హల్లెలూయా. ఈ రాత్రి నేను మీకు జ్ఞాపకం చేయాలనుకున్న మాట ఏంటి అంటే, ఒక మంచి పాత్రగా మనం తయారు చేయబడాలి అంటే మొదట వేరు చేయబడాలి. అందరూ చెప్పండి, ఏం చేయబడాలి? వేరు చేయబడాలి. అదే మట్టిలో నేను కలిసిపోయి ఉంటాను, అదే స్థితిలో నేను ఉంటాను, అక్కడే నేనుంటానంటే నువ్వు మంచి పాత్రగా తయారు చేయబడటానికి అవకాశం లేదు. ఏ కుమ్మరైనా ఒక మంచి పాత్రని తయారు చేయాలనుకుంటే అతని యొద్దకు తేబడినటువంటి మట్టి అది ఏ స్థితిలోనైతే ఉందో ఆ స్థితిలో నుంచి బయటికి తీసుకుని రాబడింది. ఆ స్థితిలో నుంచి అది వేరు చేయబడింది. ఈ రాత్రి దేవుడు మనతో కూడా అదే జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని నీకు ఇవ్వాలని ఆశపడుతూ, ఒక ఉన్నతమైనటువంటి ఒక పాత్రగా చేయాలని ఆశపడుతూ నిన్నేమంటున్నాడంటే, మొదటిగా నీవు వేరు చేయబడాలి అని చెప్పి అంటున్నాడు. మీరు గమనించండి, ఆదికాండము 12వ అధ్యాయంలో మొట్టమొదటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ అంటాడు, అబ్రహామా నేను నిన్ను
నీ కుటుంబాన్ని ఉన్నతమైనటువంటి రీతిగా దీవిస్తాను. ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రములు చూడు, అంతటి ఆశీర్వాదము, అంతటి బిడలను నీకు ఇస్తాను. సముద్రం పక్కన ఉన్నటువంటి ఇసుక రేణువులు చూడు, అంతటి బిడలను నీకు ఇస్తాను. అయితే నువ్వేం చేయాలి చెప్పండి? ఏం చేయాలన్నాడు అక్కడ? నీ దేశమును, నీ బంధువులను, నీ తండ్రి యొద్ద నుండి బయలుదేరి అంటే యూ హ్యావ్ టు కమ్ అవుట్. అక్కడ నుంచి బయటికి రావాలి, నువ్వు అక్కడ నుంచి వేరు చేయబడాలి. ఆ వేరు చేయబడినటువంటి అనుభవం కనుక నీకు లేకపోతే నేను నిన్ను ఆశీర్వదించడానికి అవకాశం లేదు. ఆ వేరు చేయబడినటువంటి అనుభవం కనుక నీకు లేకపోతే నీ కుటుంబమును నేను దీవించడానికి అవకాశం లేదు. ఈ రాత్రి మనం అనుకుంటూ ఉండొచ్చు, ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా ఒక మంచి ఉన్నతమైనటువంటి పాత్రలుగా చేస్తానని చెప్పి అన్నావు కదా, నీ చేతిలో ఉన్నటువంటి మేము పాత్రలమని చెప్పి అంటున్నావు కదా, కానీ ఎందుకని మేము ఆశీర్వదించబడలేకపోతున్నాం, ఎందుకని మేము దీవించబడలేకపోతున్నాం అని చెప్పినటువంటి ప్రశ్న నీలో కలుగుతూ ఉంటే ఆ ప్రశ్నకు జవాబు దేవుడి రాత్రి మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నువ్వు వేరు చేయబడటం లేదు కాబట్టి నేను నిన్ను ఆశీర్వదించలేకపోతున్నా. లోకములో నుంచి వేరైపోయినటువంటి అనుభవం నీకు లేదు కాబట్టి నేను నిన్ను దీవించలేకపోతున్నాను. ఇశ్రాయేలీయులతో దేవుడి మాట పలుకుతుంటాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, రెండవ పత్రిక 6వ అధ్యాయం 18 వచనాన్ని మనం చదువుదాం. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 6వ అధ్యాయం 18 వచనం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడిలాగు సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. చూడండి, దేవుడు ఎంతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మీరు వారి మధ్యలో నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం. బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఇది. నేను నిన్ను ఒక విలువైనటువంటి పాత్రగా చేయాలనుకుంటున్నాను కనుక నీవు చేయాల్సింది ఏంటి అంటే, ఎక్కడైతే నువ్వు సంచరిస్తున్నావో, ఎక్కడైతే నువ్వు నివసిస్తున్నావో ఆ ప్రదేశంలో నుండి, ఆ ప్రజలలో నుండి వేరు చేయబడాలి. నీవు వేరు చేయబడినట్లయితే నేను నీ మధ్య నివసిస్తాను. నీ మధ్యలో నివసిస్తానంటే నీ ఇంటిలో నివసిస్తాను, నీ కుటుంబంలో నివసిస్తాను, నీ వ్యాపార స్థలంలో నివసిస్తాను, నువ్వు చేసేటువంటి ఉద్యోగ ప్రదేశంలో నివసిస్తాను. దానికి కావలసినటువంటి సహాయమైనటువంటిది కూడా నేను అందిస్తాను. ఈ రాత్రి ఆలోచించండి, నీ జీవితంలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? నీ కుటుంబ జీవితంలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు చేసేటువంటి వ్యాపారంలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? నీ ఉద్యోగ విషయంలో దేవుడు నీకు తోడుగా ఉన్నాడా? అలాగ లేకపోవడానికి గల కారణం ఏంటి అంటే, ఈ మాట నీ జీవితంలో నెరవేర్చుకోవటం లేదు. నీవు వేరైపోయినటువంటి అనుభవం నీకు లేదు కనుక, వేరు చేయబడినటువంటి జీవితం నీకు లేదు కనుక, ఇంకా నువ్వు అదే విధమైనటువంటి జీవితంతో నువ్వు జీవిస్తున్నావు కనుక దేవుని యొక్క సన్నిధి నీకు దూరమైపోతూ ఉంది. కానీ అబ్రహాం ఏం చేశాడండి? దేవుడు చెప్పిన వెంటనే లేచాడు. లేచాడా లేవలేదా? లేచాడు. దేవుడు చెప్పిన వెంటనే లేచాడు. నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది, నాకు ఆ బాధ్యతలు ఉన్నాయి, నాకు ఈ బాధ్యతలు ఉన్నాయి అనేవి చెప్పలేదు. వెంటనే లేచాడు. తన భార్యని వెంట పెట్టుకున్నాడు. తనతో పాటు వస్తాననేటువంటి అన్న కుమారుడు అనేటువంటి లోతుని వెంట పెట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. కంప్లీట్గా ఫెయిత్ మీదే, విశ్వాసం మీదే, సంపూర్ణమైనటువంటి విశ్వాసం మీదే ఆధారపడి దేవుని వైపు చూస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి గమనించండి. దేవుడు నిన్ను ఒక విలువైనటువంటి పాత్రగా చేయాలి అంటే, మట్టితో పాటు నువ్వు కలిసి ఉన్నటువంటి నిన్ను కుమ్మరి వాని ఇంటి యొద్దకు రమ్మంటున్నాడు. ఇక్కడ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కుమ్మరి వాని ఇల్లు దేవుని మందిరముతో సమానం. కుమ్మరి వాని ఇల్లు ఏంటి? దేవుని మందిరముతో సమానం. మనకి దేవుడు ఏమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, దేవుని మందిరము దేవుడు నివసించే స్థలం. నువ్వే స్థలములోనైతే ఉంటూ ఉన్నావో ఆ స్థలములో దీవించబడటం అనేది అసాధ్యం. నీవు ఒక ఉన్నతమైనటువంటి ఒక ప్రయోజనకరమైన పాత్రగా తయారు చేయబడటం అసాధ్యం.
నువ్వు వేరు చేయబడి కుమ్మరివాని ఇంటికి నువ్వు రావాలి. కుమ్మరివాని ఇల్లు దేవుని మందిరమునకు సాదృశ్యం. దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత రెండవ పని కుమ్మరివాడు ఏం చేస్తాడు తెలుసా అండి? ఆ వచ్చినటువంటి మట్టినంట నానబెడతాడంట కదా. వెంటనే దానితో కుండ తయారు చేసేస్తాడా? తయారు చేయడు. ఆ తీసుకొచ్చినటువంటి మట్టిని ఏం చేస్తాడు? నానబెడతాడు. దేనిలో నానబెడతాడు? నీళ్ళలో నానబెడతాడు. అవునా? వాళ్ళ దగ్గర ఒక పెద్ద గుయ్యలాగా ఉంటుంది. దానిలో ఈ మట్టి అంతా వేసేసి నీళ్లు పోసి కొన్ని రోజులు దాన్ని అలాగా నానబెడుతూ ఉంటాడు. ఎందుకు నానబెట్టాలి చెప్పండి? నానబెట్టడానికి గల కారణం ఏంటి? ఎందుకు నానబెట్టాలి? నానబెడితే ఏమవుతుంది? నానబెడితే ఏమవుతుంది? మెత్తగా అవుతుంది. ఇంకా నానబెడితే ఏమవుతుంది? మొన్నే ముస్తాబాద్లో మందిరం కట్టారుగా అయ్యగారు, నేను చూస్తూనే ఉన్నాను. ప్రొక్లైన్తో తోలుతున్నారు మట్టి అంతా కూడా. ఆ మట్టిని మీరు అలాగే కూర్చున్నారా? ముస్తాబాద్ నుంచి వచ్చినటువంటి సహోదరులు ఉన్నారు కదా. ఏం చేశారు దాన్ని? నీళ్లతో ఏం చేశారు? దాన్ని మెత్తగా చేశారా? నీళ్లతో దాన్ని మెత్తగా చేశారు. ఎందుకు మెత్తగా చేశారు? మనం నడవటానికి అనుకూలంగా ఉండాలి. అది గట్టిగాను లేకపోతే ఇలాగా పెళ్ళగాను ఉంటే అది పనికిరాదు మనకి కూర్చోటానికి. కుమ్మరివాడికి ఇంకా మెత్తగా కావాలి. మనం వాడుకోవటానికే మెత్త కావాలనుకునేటువంటి మనకి కుమ్మరివాని చేతిలో ఉన్నటువంటి ఆ పాత్రను తయారు చేయటం కొరకై ఆ మట్టి ఇంకా సంపూర్ణమైనటువంటి మెత్తగా రావాలి. దానిలో ఉన్నటువంటి గట్టితనం అంతా కూడా పూర్తిగా పోవాలి కదా. ఈ రోజున దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నటువంటి రెండో విషయం ఏంటి అంటే, ఒక విలువైన పాత్రగా తయారు చేయబడటం కొరకై మనం కూడా నానబెట్టబడాలంట. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏం చేయబడాలి? నానబెట్టబడాలి. దేనిలో నానబెట్టబడాలి? నీళ్ళల్లో. నీళ్లు దేనికి సాదృశ్యం అంటే వాక్యానికి సాదృశ్యం. నీళ్లు దేనికి సాదృశ్యం? వాక్యానికి సాదృశ్యం. ఏ వ్యక్తి అయినా ఒక ప్రయోజనకరమైనటువంటి పాత్రగా తయారు చేయబడాలి అంటే ఆ వ్యక్తి కుమ్మరివాని ఇంటికి రావాలి. ఆ కుమ్మరివాని ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఆ కుమ్మరివాడు నీళ్ళల్లో మట్టిని ఏ విధంగా అయితే నానబెడతాడో, నువ్వు దేవుని మందిరంలో దేవుని వాక్యము చేత నానబెట్టబడాలి. ఆ వాక్యం చేత ఎవరైతే నానబెడుతూ ఉంటారో ఆ వాక్యం చేత నానబెడుతూ ఉండటం ద్వారా మనలో ఉన్నటువంటి కరుకుదనం అంతా పోతుంది. మనలో ఉన్నటువంటి ఆ గట్టి స్వభావం అంతా పోయి మెత్తని హృదయము, మాంసపు హృదయాన్ని దేవుడు మనకిస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున దేవునిని ఆశ్రయించినటువంటి మనము, దేవుని యొద్దకు వచ్చినటువంటి మనము చాలాసార్లు దేవుని సన్నిధిలోకి వస్తూ ఉన్నాము, కానీ ఇంకా కఠినమైనటువంటి హృదయాలు పోవట్లేదు. నీళ్లు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యం. ప్రతి వ్యక్తి వాక్యం అనేటువంటి నీళ్ల చేత ఎప్పుడూ నానబెట్టబడుతూ ఉండాలి. నాకు తెలిసి దైవజనులు ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం ద్వారా ఎంతోమంది దైవ సేవకులను మీ మధ్యలోనికి తీసుకుని వచ్చి ఎప్పుడు నానబెడుతూనే ఉన్నారు మిమ్మల్ని. గట్టిగా ఒకసారి చెప్పండి హల్లెలూయా. ఎంత గొప్ప కృప దేవుడు మీకు ఇచ్చాడు. ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం. ఎంతోమంది దైవజనులు వారు నిత్యము దేవుని యొక్క వాక్యము చేత సంఘమును నానబెడుతూ ఎన్నో రకములైనటువంటి సువార్త ద్వారా, దేవుని యొక్క సందేశముల ద్వారా మనందరినీ కూడా బలపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనమందరం ధన్యకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండటం కొరకే ఈ ప్రయాస ఇదంతా. అందుకే కీర్తన గ్రంథంలో మొదటి కీర్తన అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. నువ్వు ఎలాగో ఒక బ్లెస్సెడ్ మ్యాన్గా మార్చబడగలవు, ఒక ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా ఎలాగ నువ్వు మార్చబడగలవు అంటే కేవలం దేవుని యొక్క వాక్యము ద్వారానే. దేవుని యొక్క వాక్యము నీలోనికి వచ్చినప్పుడు నీలో కఠినత్వం పోతుంది. దేవుని యొక్క వాక్యం నీలోనికి వచ్చినప్పుడు నీలో ఉన్నటువంటి ఆ కరుకుదనం పోతుంది. ఒక హెబ్రీడు, ఒక ఐగుప్తీయుడు ఇద్దరు పోట్లాడుకుంటున్నారు. ఆ దృశ్యాన్ని చూశాడు మోషే. కోపం వచ్చేసింది, విపరీతమైనటువంటి కోపం వచ్చేసింది. వెళ్ళాడు, ఐగుప్తుని ఒక గుద్ది చంపేసి ఇసుకలో పాతి పెట్టేశాడు. ఎవ్వరు చూడలేదు కదా అనుకున్నాడు, కానీ ఈ విషయం తెలిసిందేమో అనుకున్నాడు. వెంటనే మిద్యాను అరణ్యంలోనికి వెళ్ళిపోయాడు. ఇదంతా మోషే తనకు తానుగా వెళ్ళిపోయాడని చెప్పి అనుకుంటున్నాడు, కానీ నేను అంటుంటాను ఇది దేవుని యొక్క ప్రణాళిక.
దేవుడే మోషే అని మిథ్యానారణ్యంలోకి తీసుకుని వెళ్ళి 40 సంవత్సరాలు ఒక ప్రత్యేకమైనటువంటి తర్ఫీదునిచ్చాడు. 40 సంవత్సరాలు ఆ తర్ఫీదు ఇచ్చి చివరికి అన్నాడు కదా, నా ఇల్లంతట్లో కూడా మోషే మిక్కిలి సాత్వికం కలిగినటువంటి వాడు. ఈ రోజున దయచేసి గమనించండి, అన్ని లక్షల మందిని నడిపిస్తూ ఉన్నటువంటి మోషే రోజు ఎన్ని మాటలు వింటుంటాడు. ప్రతిదినము మోషేకు విరోధంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఎంతోమంది మాట్లాడుతూ ఉంటే, ప్రతిదినము దేవునికి విరోధంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఎంతోమంది మాట్లాడుతూ ఉంటే, ప్రతిదినము అనేక రకాలైనటువంటి గాసిప్స్, గుసగుసలు ఇవన్నీ వింటూ ఉంటే మోషేలో కోపం రావట్లేదు. ఇంతకుముందు చూసినటువంటి దృశ్యానికే కోపం వచ్చేసింది, కానీ ఇప్పుడు వింటున్నా సరే కోపం రావట్లేదు, చూస్తున్నా సరే కోపం రావట్లేదు, ఆవేశం రావట్లేదు. కారణం ఏంటి అంటే వాక్యములో నానబెట్టబడ్డాడు, మిక్కిలి సాత్వికుడైపోయాడు. ఒక చక్కటి మెత్తటి హృదయమును మోషే కలిగి ఉన్నాడు. దేవునిని ఆశ్రయించినటువంటి మనము, దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మనము ఇటువంటి స్వభావము మనలో ఎంతమంది కలిగి ఉన్నాం ఒకసారి ఆలోచించండి. దేవుని వాక్యాన్ని వింటున్నాం కానీ ఇంకా మెత్తని చేయబడినటువంటి హృదయాలతోనే దేవుని సన్నిధిలో ఉంటున్నాం. ఇంకా కఠినత్వము, కోపము, ఆవేశము, నిరంతరము కూడా కరుకుదనము మనలో కనిపిస్తూనే ఉన్నది. దేవుడు అంటున్నాడు, నిన్ను ఒక మంచి పాత్రగా నేను తయారు చేయాలనుకుంటున్నాను కనుక నీవు వాక్యము చేత నానబెట్టబడేటువంటి స్థితిలోనికి రావాలి. ఆ వాక్యము చేత నానబెట్టబడుతున్నటువంటి స్థితిలోనికి నువ్వు వస్తే నిన్ను ఒక మంచి పాత్రగా నేను తయారు చేస్తానని చెప్పని దేవుడు అంటున్నాడు. సమయం లేదు కనుక త్వరగా వెళ్తున్నాను. 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, గమనించండి. మనం ఒక మంచి పాత్రగా తయారు చేయబడాలి అంటే నానబెట్టిన తర్వాత కుమ్మరి ఏం చేస్తాడంటే చెప్పనా, ఏం చేస్తాడు? ఆ మట్టిలో ఏవైనా రాళ్ళు ఉంటే ఆ రాళ్ళన్నీ ఏం చేస్తాడు? ఏరి పారేస్తాడు. ఆ రాళ్ళు ఉంటే పాత్ర తయారు చేపట్టడానికి కుదరదు కనుక మట్టిలో ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా ఏరి పారేస్తూ ఉంటాడు. అవి ఒకవేళ ప్రయోజనకరంగా ఉన్నా, ఇది నాకు ఉపయోగపడుతుందిలే ఉండనిద్దామని చెప్పి అనుకున్నా, అది కుండకి సరైనటువంటి విధానం కాదు. అందుకని ప్రతి చిన్నదానిని ఆ కుండలో నుంచి ఏమాత్రం కూడా ఎక్కడైనా చిల్లుపడి ఒకవేళ అది నిష్ప్రయోజనమైపోతుందేమో అని చెప్పి అనుకుని కుమ్మరి చాలా శ్రద్ధగా కూర్చుని ఆ రాళ్ళన్నీ ఏరి పారేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మనతో ఏమని మాట్లాడుతున్నాడంటే, మన జీవితాలలో దేవుని సన్నిధిలో ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రగా తయారు చేయబడాలి అంటే ఏవైతే రాళ్ళు ఉన్నాయో ఆ రాళ్ళు ఏరి పారేసుకోవాలి. ఆ రాళ్ళు వేరి పారవేయకుండా నీవు అలాగే పెట్టుంచుకుని నేను ఇలాగే ఉంటాను, నా విశ్వాస జీవితాన్ని ఇలాగే కొనసాగిస్తాను, నా భక్తి జీవితాన్ని ఇలాగే కొనసాగిస్తాను, ఇది ఇలాగ సాగిపోతుందిలే అని చెప్పి అనుకుంటే దేవుని చేతిలో నుంచి నువ్వు విడిపోతూ ఉన్నావు. ఆ విడిపోవటాన్ని బట్టే దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేకపోతున్నావు. ఆ రాళ్ళు దేనికి సాదృశ్యం చెప్పండి? ఆ రాళ్ళు దేనికి సాదృశ్యం? ఎన్నో రకాలైనటువంటి అపవిత్రమైనటువంటి క్రియలకు సాదృశ్యం. అపవిత్రమైనటువంటి క్రియలు మన వెంట తెచ్చుకుంటూనే మనం దేవుని సన్నిధిలో పాలు పంపులు పొందుతున్నాం. అపవిత్రమైనటువంటి క్రియలు మనం తెచ్చుకుంటూనే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అపవిత్రమైనటువంటి క్రియలు మన వెంట తెచ్చుకుంటూనే అన్ని రకాలైనటువంటి పరిచర్యలు చేస్తూనే ఉన్నాం. ఇవి నిన్ను ఎంతగా బాధిస్తున్నాయో తెలుసా? దేవుడు అనుకుంటున్నాడు నిన్ను ఒక మంచి పాత్రగా తయారు చేయాలనుకుంటున్నాడు, కానీ ఆ రాళ్ళు కనిపించినప్పుడు వెంటనే నిన్ను విడిచిపెట్టేస్తున్నాడు. ఆ రాళ్ళు కనిపించినప్పుడు నిన్ను విడిచిపెట్టేస్తున్నాడు. యెషయా గ్రంథం 2వ అధ్యాయంలో మనం చూస్తే దేవుడు అంటాడు, ఇశ్రాయేలీయులను ఒక మంచి ద్రాక్షవనం వలె నేను ఏర్పాటు చేశాను, ఒక సత్తువ భూమి కలిగినటువంటి స్థలంలో వారిని నాటించాను. కానీ ఆ చుట్టూ ఉన్నటువంటి రాళ్ల చేత, ఆ రాళ్లతో నింపబడటం చేత అది ఎటువంటి కాయలు కాసింది అంటే కారు కాయలు కాసింది అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఈరోజు కూడా దయచేసి గమనించండి, నిన్ను ఒక మంచి సంఘంలో దేవుడు ఉంచాడు, ఒక ఆశీర్వాదకరమైనటువంటి స్థలంలో దేవుడు నిన్ను ఉంచాడు, ఒక మంచి వాక్యోపదేశాన్ని దేవుడు నీకు చేస్తూ ఉన్నాడు. నిరంతరం అనేక రకాలైనటువంటి కార్యక్రమాల ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. ఆయన సువార్తను నీకు ప్రకటిస్తూ ఉన్నాడు. అయినను ఆ రాళ్లను తీసివేసేటువంటి స్థితిలో నువ్వు లేకుండా నీ జీవితంలో నేను ఇలాగే ఉంటానని చెప్పి అనుకుంటూ ఆశీర్వాదకరమైనటువంటి దేవుని దీవెనని నువ్వు పొందుకోలేకపోతున్నావు. మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఆ రాళ్ళు ఏంటో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. చూడండి, దేవుని వాక్యం మనం చదువుతాం. మార్కు సువార్త 7వ అధ్యాయం
21వ వచనం నుంచి మనం చదువుతాం చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుంచి, లోపట నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీయు లోపటి నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. దేవుని వాక్యము యథార్థమైంది, దయచేసి గమనించండి. దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు అది నీ హృదయంలో ఉన్నటువంటి రాళ్ళన్నిటినీ నీకు జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఇదిగో ఈ రాళ్ళను తీసి వేరిపారాయి, ఈ రాళ్ళను తీసి వేరిపారాయి. ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారో తెలుసా? దేవుని వాక్యాన్ని తమకు ఇష్టం వచ్చినటువంటి రీతిగా అన్వయించుకుంటున్నారు. ఒకవేళ అది వారి హృదయాల్ని ఖండించేది కానీ, వారి హృదయంలో ఉన్నటువంటి పాపమును ఎత్తి చూపించేది కానీ అయితే ఇది మనకు సంబంధించింది కాదు, ఇది వేరే వాళ్ళకి సంబంధించింది. తమ జీవితాల్లో ఎన్నోసార్లు స్వార్థపూరితమైనటువంటి రీతిగా వాక్యాన్ని ధ్యానం చేయటం, తమకిష్టమైనటువంటి రీతిగా అన్వయించుకోవటం. కారణం ఏంటి అంటే అందరూ అలాగే చేస్తున్నారు, నేను ఇలాగే చేస్తాను. అలా చేస్తూ ఉంటే అది నీకు ప్రయోజనకరమా? నీకు ప్రయోజనకరమా? కానీ కాదు. దేవుని వాక్యం అనేది నీతో సూటిగా మాట్లాడేది, అది హృదయపు అంతరంగములను పరిశోధించేది, అది రెండంచులు కలిగినటువంటి ఖడ్గము వంటిది. ప్రతి రాయి అది సంపూర్ణంగా తొలగించాలని ప్రయత్నం చేసేది. కానీ మనం ఏం చేస్తుంటామంటే ఆ వాక్యము నీ హృదయంలో పని చేయనివ్వకుండా అడ్డుపడటానికి ఎన్నో రకాలుగా మనం ప్రయత్నం చేస్తూ అది అడ్డుపడనివ్వకుండా ఏమాత్రం కూడా రాళ్ళు తీయటానికి ఇష్టం లేకుండా అలాగే కూర్చుంటూ ఉంటాం. వద్దు ప్రియులరా, ఈ రాత్రి నీ జీవితంలో మార్పు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ మార్పు రావాలి అంటే నువ్వేం చేయాలని చెప్పి అనుకుంటే, వీటిలో ఏ రాయి అయినా నీలో ఉందేమో, వీటిలో మనం చదువుకున్నటువంటి ఏ రాయి అయినా నీలో ఉందేమో ఒకసారి ఆలోచించుకో. మన కిడ్నీల్లో ఇంత రాయి పడితేనే గిలగల్లాడిపోతాం కదా. చాలామంది 4mm అండి, 6mm అండి, గిలగలా కొట్టేసుకుంటున్నాం. ఒక అవయవంలో అంత చిన్న రాయి ఉంటేనే నువ్వు కొట్టేసుకుంటున్నావే, హృదయంలో ఉన్న ఇన్ని రాళ్ళు చూడండి ఒకసారి. అందును బట్టే నీ జీవితం ఈరోజు ఇలా ఉంది. ఈ రాళ్ళన్నిటినీ నువ్వు పోగు చేసుకుని నీ హృదయాన్ని నింపుకుని నువ్వు అలాగ బ్రతుకుతూ ఉన్నావు కనుకనే దేవుని యొక్క సన్నిధిలో ఆయన చేతుల్లోనికి నువ్వు రాకుండా విడిపోయేటువంటి స్థితిలో ఉన్నావు. ఒక మంచి పాత్రగా తయారు చేయబడటానికి దేవుడు ఎంత ప్రయత్నం చేసినా సరే నువ్వు ఆయనకి సహకరించలేనటువంటి వ్యక్తిగా ఉంటున్నావు. రాళ్ళున్నటువంటి మట్టి కుండగా తయారు చేయబడటానికి పనికిరాదు. రాళ్ళున్నటువంటి మట్టి ఒక మంచి పాత్రగా తయారు చేయబడటానికి పనికిరాదు. అందుకనే రాళ్ళన్నిటిని ఏం చేయాలి? చెప్పాలి, ఏం చేయాలి? తీసివేయాలి. ఈ రాత్రి మనం తప్పనిసరిగా చేయాల్సినటువంటి పని ఏంటంటే, నాలో ఏ రాయి ఉంది, ఉన్నటువంటి రాయిని ఈ రాత్రి నేను తొలగించుకోవాలి. ఎందుకంటే దేవుని చేతిలో ఒక మంచి పాత్రగా నేను సిద్ధపరచబడాలి, ఒక మంచి పాత్రగా నేను తయారు చేయబడాలి. కనుక ఈ సమయం అందే నేను తొలగించుకోవాలనే తీర్మానం మనం అందరం చేసుకుందాం. అట్టి కృప దేవుడు మనకి దయచేయునుగాక. హల్లెలూయా. మరొక మాట చెప్తాను, గమనించాను. రాళ్ళు ఏరిన తర్వాత సారి మీదకి వచ్చింది. సారి మీదకి వచ్చిన తర్వాత చక్కగా కొండ తయారు చేయబడిన తర్వాత అది ఎటువంటి కొండ అయినా సరే, అది చిన్నదైనా పెద్దదైనా ఏ పాత్ర అయినా సరే, చిట్ట వచ్చేటువంటి ప్రాసెస్ ఏంటి అంటే కాల్చబడటం కదా. చిట్ట వచ్చేటువంటి ప్రాసెస్ ఏంటి? కాల్చబడటం. కాల్చనటువంటి కొండను ఎవరైనా తీసుకుంటారా? తీసుకోరు, ఎవరు తీసుకోరు. కాల్చబడినటువంటి పాత్రను ఎవరు తీసుకోరు. ఈ రాత్రి దేవుడు మనకేమని జ్ఞాపకం చేస్తున్నాడంటే, నేను నిన్ను ఒక మంచి కుండగా తయారు చేశాను, ఒక మంచి పాత్రగా తయారు చేశాను. తయారు చేసిన తరువాత నిన్నేం చేయాలనుకుంటున్నానంటే శ్రమలు అనేటువంటి మంటలో గుండా నిన్ను తీసుకెళ్ళాలనుకుంటున్నానంటున్నాడు. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఎన్నో రకాలైనటువంటి శ్రమల గుండా నిన్ను తీసుకుని వెళ్ళి, ఎన్నో రకాలైనటువంటి బాధల గుండా తీసుకుని వెళ్ళి ఆయన నిన్ను కాల్చి పరిశోధించి నిన్ను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆ స్థితిలోనికి నిన్ను తీసుకుని వెళ్ళటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా? కాల్చబడటానికి ఇష్టపడరు. శ్రమపరచబడటానికి కానీ, శోధింపబడటానికి కానీ, బాధింపబడటానికి కానీ ఇష్టపడరు. శ్రమ నాకొద్దు అనేటువంటి ఏ క్రైస్తవుడు కూడా ప్రయోజనకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండలేడు.
కాల్చబడటం నాకు ఇష్టం లేదు అనేటువంటి ఏ క్రైస్తవుడు కూడా ఒక మంచి పాత్రగా తయారు చేపట్టడానికి పనికిరాడు. మేము భరించలేకపోతున్నామండి ఈ శ్రమలు, మేము భరించలేకపోతున్నామండి ఈ కష్టాలు, మేము భరించలేకపోతున్నామండి ఈ బాధలు అనేటువంటి వారు ఈ రాత్రి వినండి, నిన్నెంతగా దేవుడు కాలిస్తే అంతగా ప్రయోజనకరమైన వ్యక్తిగా మార్చబడతావు. హల్లెలూయా. బాధపడొద్దు దయచేసి. ఏంటి శ్రమలు అని చెప్పి అనుకోవద్దు, ఏంటి కష్టాలని చెప్పి అనుకోవద్దు, ఈ బాధలు ఏంటి అని చెప్పి అనుకోవద్దు. దేవుడు నిన్ను శోధిస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను పరిశోధిస్తూ ఉన్నాడు. నీలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి మస్తంతటిని తొలగించడానికి ఆయన నిన్ను కాల్చి 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 ఒక మంచి పాత్రగా తయారు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దేవుని యొక్క హస్తముల చేత నువ్వు కాల్చబడుతున్నావంటే ఎంత గొప్ప ప్రయోజనం ఒకసారి ఆలోచించండి. పరమ కుమ్మరి చేత నిన్ను సిద్ధపరుస్తూ, పరమ కుమ్మరి చేత నిన్ను తయారు చేస్తూ ఒక మంచి పాత్రగా తయారు చేయడానికి నిన్ను సిద్ధపరుస్తున్నాడంటే ఎంత గొప్ప కృప గమనించండి. ఈ రాత్రి దయచేసి ఆలోచించండి. లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ శ్రమ పడుతున్నారు కదా, వారికంటే నాకే ఎందుకు ఇన్ని శ్రమలు అని చెప్పి అనుకుంటున్నారేమో. వారికంటే నాకే ఎందుకు ఇన్ని బాధలు, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను దేవుని సన్నిధికి వస్తున్నాను, నేను దేవుని సన్నిధిలో అనేక రకాలైనటువంటి పరిచయలో పాలు పంపులు పొందుతున్నాను, ఇన్ని చేస్తున్నప్పటికీ ఇన్ని కష్టాలు నాకెందుకు అని చెప్పి అనుకుంటున్నారేమో. వారందరికంటే కూడా దేవుడు నిన్ను ఉన్నతంగా చేయబోతున్నాడు. హల్లెలూయా. వారందరికంటే దేవుడు నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఎంత శ్రమపరచబడితే అంత దీవెన దేవుడిని అనుగ్రహించబోతున్నాడు. ఎన్ని రకాలైనటువంటి శోధనలు గుండా నువ్వు వెళ్తే అన్ని రకాలైనటువంటి శోధనల నుంచి నువ్వు జయమును పొంది ఉన్నావు కనుక దేవుని యొక్క ఉన్నతమైనటువంటి సింహాసనం పైన దేవుడు నిన్ను కూర్చోబెట్టబోతున్నాడు. గమనించండి, ప్రజలందరూ ఇలాంటి మైదానంలో కూర్చుని ఉన్నారు. 3 వ్యక్తులు, మేము దేవుణ్ణి కలిగినటువంటి వారు, మా దేవుడు మీలాంటి వాళ్ళకి కానీ మీరు తయారు చేసినటువంటి వాటికి కానీ మొక్కొద్దు అని చెప్పి అన్నాడు. అయితే మేము నిన్ను అగ్నిగుండంలో పడేస్తామన్నారు. వాళ్ళు ఏమన్నారు? సిద్ధం, మేము సిద్ధం అని చెప్పన్నారు. తీసుకుని పడేశారు. వాళ్ళు కాల్చబడి 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 బయటికి తీసిన తర్వాత ఏం జరిగిందో తెలుసా మీకు? రాజు అన్నాడు, ఈ షడ్రక్ మిషక్ అబేద్నెగోలు దేవుడే దేవుడు. గట్టిగా ఒకసారి హల్లు చెప్పండి. హల్లెలూయా. ఈయన దేవుడే దేవుడు, కానీ మరి దేవుడు ఎవ్వరూ లేరు. ఈ రాత్రి గమనించండి, వారు అలాగ శ్రమలు ఆ యొక్క అగ్నిలోనికి వెళ్ళటానికి ఒప్పుకున్నారు కనుక వారి దేవుని యొక్క నామము వారి ద్వారా మహిమపరచబడింది. అమ్మో, అంత పెద్ద అగ్నిగుండమా, మనం ఎక్కడ వెళ్తాంలే, అందులోనికి మనం వెళ్తే ఖాళీ బూడిదైపోతాం, మనకు బిడ్డలు ఏమైపోవాలి, మన కుటుంబం ఏమైపోవాలి, సర్లే నలుగురితో నారాయణ అనేసి అంటే బాగుంటుంది కదా, ఇక మౌనంగా ఉంటే తర్వాత మళ్ళీ దేవుని క్షమించము అని చెప్పని మనకు ఒక అవకాశం ఉంటుంది కదా, ఆ ప్రార్థన చేసుకుందాలే అనేటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చాయా? రాలేదు. అటువంటి ఆలోచన రాలేదు. దేవుని యొక్క మాటకి మనం విధేయులం కావాలంతే. ఎంత శ్రమ దేవుడు మనకి కలుగు చేయాలనుకున్నాడో కలుగు చేయని. ఒకవేళ ఆయన దానిలో మనల్ని కాలి బూడిద చేయని, ఆ విధమైనటువంటి స్థితిలో మనం ప్రాణం పోయినా పోని దేవుడే చూసుకుంటాడు. నీకుందా అటువంటి విశ్వాసం ఈ రాత్రి? ఈ శ్రమ నాకు కాదు, ఈ శ్రమ దేవుని యొక్క నామమునకు మహిమకరంగా వచ్చిందేమో, ఈ శ్రమ నా ద్వారా దేవుని యొక్క నామమునకు ఘనత కొరకు వచ్చిందేమో. పడని ఈ శ్రమని, భరిద్దాం ఈ శ్రమని, అనుభవిద్దాం ఈ శ్రమని. ఈరోజు నీ యొక్క ఆలోచనలో ఆ తీర్మానం తీసుకోగలిగినటువంటి స్థితిలోనికి నువ్వు రావాలి. శ్రమను చూసి భయపడకు దయచేసి, శ్రమను చూసి కుంగిపోకు దయచేసి. దేవుడు నిన్ను కాల్చుచూ ఉన్నప్పుడు, శ్రమ పెడుతూ ఉన్నప్పుడు విధేయతతో దానికి అంగీకారమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండడానికి సిద్ధపడు. అందులో నుంచి నువ్వు బయటకు వచ్చిన తర్వాత నీ ద్వారా దేవుని నామము మహిమపరచబడుతుంది. హల్లెలూయా. చివరిది ఒక మాట జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ప్రియులారా, ఎన్ని చెప్పాను ఇప్పుడు? ఏమేమి? మొదటిది ఏం చేయబడాలి? వేరు చేయబడాలి, ఒక మంచి పాత్రగా తయారు చేయబడాలి. రెండోది నానబెట్టబడాలి. మూడోది రాళ్లను ఏరివేయాలి. నాలుగోది కాల్చబడాలి. ఇప్పటికి ఏమైపోయింది? కుండ చక్కగా అయిపోయింది. 4 అయిపోయింది, కానీ కుండ కూడా చక్కగా అయిపోయింది. ఈ కుండ చక్కగా అయిపోయింది మనకి సాదృశ్యంగా మనం ఒకసారి తీసుకుంటున్నాం. ఇవి 4 ఎప్పుడైతే మనం చేసామో దేవుని సన్నిధిలో ఒక విలువైనటువంటి పాత్రగా తయారు చేయబడ్డాం. అక్కడ ఉన్నంత వరకు మట్టే, అది చెరువులో ఉన్నంత వరకు మట్టే. కానీ కుమ్మరి వాని చేతిలోనికి వచ్చిన తర్వాత ఒక విలువైనటువంటి
పాత్ర అయింది. ఆ పాత్రలో కూడా చాలా రకాలు ఉంటాయి కదా. ఇప్పుడైతే ఈ మట్టి పాత్రలు వాడేవాళ్ళు చాలా తక్కువ. అంతా కూడా మనకి రకరకాలైనటువంటి చాలా మంచి విలువైనటువంటి పాత్రలు వచ్చేసినాయి. కానీ గత దినాల్లో పాత్రలే వాడేటువంటి వాళ్ళంట నాకు కూడా అంతగా తెలియదు. ప్రతి ఇంట్లో కూడా ఇవి ఉండేవి. కానీ ఇప్పుడు ఎక్కువగా మనము షోకేస్లో పెట్టుకోవడానికి పాత్రలు వాడుతున్నాం కదా. ఫ్లవర్ వాజెస్ కానీ లేకపోతే షోకేస్లో పెట్టుకోవడానికి పాత్రలు వాడుతూ ఉంటాం. ఇవన్నీ కూడా చక్కగా తయారు చేయబడి మంచి చూడటానికి ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటాయి. కానీ అవన్నీ ఈ ప్రాసెస్ అంతా కలిగి వచ్చిన తర్వాతే మన ఇళ్లలోకి వస్తుంది. అవి ఎంతో విలువైనవి కూడా. చాలా ఖరీదైనటువంటి పాత్రలు మనం పెట్టుకుంటున్నాం మన ఇంట్లో. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనతో కూడా దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీరు నా చేతిలో ఉన్నారు, మీరు నా చేతిలో ఒక విలువైనటువంటి పాత్రగా తయారు చేయబడుతున్నారు. విలువైనటువంటి పాత్రగా తయారు చేయబడిన తర్వాత ఈరోజు నీకున్నటువంటి స్థితి ఎలాంటిదైనా కావచ్చు. చాలామంది దేవుని చేత తయారు చేయబడి దేవుని యొక్క ఉద్దేశంలో తయారు చేయబడి ఒక మంచి పాత్రలుగా అయిన తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో చెప్పనా? దేవుని నుంచి దూరం అయిపోయినటువంటి స్థితిలోకి వెళ్ళిపోతారు. దేవుని మాట వినకుండా వెళ్ళిపోయేటువంటి వారిగా కనిపిస్తారు. వారి జీవితాలన్నీ కూడా దేవుని యొక్క మాటకి విధేయులు కాకుండా దూరం అయిపోయి అవిధేయులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే చివరిగా దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు ఏ స్థితిలో తయారు చేయబడినా, నువ్వెప్పుడు కూడా మట్టే అన్న విషయాన్ని గుర్తుంచుకో. నువ్వే స్థితిలో తయారు చేయబడినా నువ్వెవరివి? మట్టే. నువ్వెంత ఉన్నతమైనటువంటి పాత్రలో కావచ్చు, నువ్వెంత విలువైనటువంటి పాత్రగా తయారు చేయబడినటువంటి వ్యక్తిగా ఉండొచ్చు, దేవుని సన్నిధిలో ఒక విలువైనటువంటి వ్యక్తిగాను విలువైనటువంటి మనిషిగాను ఉంటుండొచ్చు. ఎన్ని చేసినప్పటికీ నువ్వు మట్టే. ఆదామును దేవుడు ఎక్కడి నుంచి తీశాడు? మట్టిలో నుండి తీశాడు. మట్టిలో నుండి తీసినటువంటి ఆదాములోనికి దేవుడు జీవాత్మను ఊదాడు కనుక నరుడు జీవాత్మాయను అని చెప్పంటూ ఉన్నాడు. ఆదాము మొదలుకొని భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి మనిషి కూడా మట్టే. నేను మట్టే, మీరు మట్టే. ఇక్కడున్న మనం అందరం కూడా మట్టే. అందరము మంటిని పోలినటువంటి వారము. అందుకే ప్రసంగి గ్రంథకర్త చాలా స్పష్టంగా తెలియజేస్తాడు, మన్నైనది వెనుకటి వలనే మన్నగును. గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మన్నైనది వెనుకటి వలనే మన్నగును. మన స్థితి ఎంతగా మారినప్పటికీ, మనం ఏ స్థితిలో ఉన్నటువంటి వారమైనప్పటికీ, దేవుడు నిన్ను ఎంత ఉన్నతముగా హెచ్చించినప్పటికీ, ఏ రీతిగా దేవుడు నిన్ను వాడుకుంటున్నప్పటికీ, ఏ ఉద్యోగాన్ని ఇచ్చి దేవుడు నిన్ను దీవించినప్పటికీ, ఏ వ్యాపారం ఇచ్చి దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పటికీ, ఏ స్థితిలోనైనా నిన్ను దేవుడు ఆశీర్వదించినప్పటికీ, ప్రతి సమయం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను మట్టే కదా ప్రభువా. మట్టి ఏం చేయాలి? ఎప్పటికప్పుడు కుండగా తయారు చేయబడినటువంటి కుండను ఎక్కడ పడితే అక్కడ ఇలా ఇసిరేస్తామా? చెప్పండి, ఇసిరేస్తామా? ఇసిరేయం కదా. అందుకే భక్తుడైనటువంటి పేతురు స్త్రీలను గురించి సంబోధిస్తూ, నీ యొక్క భార్య ఏమంటాడు? బలహీనమైన ఘటమని ఎంచి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పురుషులారా, ఒక విషయం గుర్తుంచుకోండి, మన భార్యలు మాత్రమే బలహీనమైన ఘటాలు కాదు, మనం కూడా బలహీనమే. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరము మట్టే. కూడిన ప్రతి ఒక్కరము మన్నైనటువంటి వారము కనుక ఎప్పుడు పగిలిపోతామో మనకి తెలుసా? తెలీదు. ఎప్పుడు ఏమవుతామో తెలియదు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం ఏమని తెలియజేస్తుందంటే, ఈ దేహము మట్టిలో నుంచి తయారు చేయబడింది. ఈ దేహము మట్టిలో నుంచి తయారు చేయబడింది కనుక మళ్ళీ మట్టి అయిపోతుంది. ఇది ఇక్కడ ఉన్నంత కాలము ఏ స్థితిలో వాడబడాలో ఆ స్థితిలో వాడబడుతుంది. కానీ ఈ దేహము మట్టిలోనికి వెళ్ళిపోయిన తర్వాత ఇందులో జీవాత్మ అనే దాన్ని దేవుడు ఇచ్చాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆ జీవాత్మని దేవుడు ఏమంటున్నాడంటే, నేను పరలోకంలో నుండి నీలోనికి జీవాత్మను పంపించాను కనుక ఆ జీవాత్మని నువ్వు ఇక్కడ ఎంతకాలం ఉంచుకుంటావు ఉంచుకో. ఆ దేహము అనగా మట్టి మళ్ళీ ఎప్పుడైతే మట్టిలో కలిసిపోతుందో ఆ తరువాత అందులో ఉన్నటువంటి జీవాత్మ మళ్ళీ నేరుగా నా దగ్గరికే వచ్చేయాలి. అనగా నేరుగా మరలా పరలోకంలోనికి వెళ్ళిపోవాలి. కానీ ఈరోజు నేను చేస్తున్నా తెలుసా? దేవుని యందు నుండి వచ్చినటువంటి ఆ జీవాత్మను ఇక్కడ ఎంతకాలం మనం బ్రతుకుతామో బ్రతకనిచ్చి, ఆ తరువాత చేయాల్సినటువంటి చెడ్డ పనులన్నీ చేసి, ఇలాంటి దైవ సేవకుల ద్వారా ఎన్ని రకాలైనటువంటి సువార్త ప్రకటించినప్పటికీ, ఇన్ని మాటలు తెలియజేసినప్పటికీ, ఈ ఇశ్రాయేలీయులు ఏమన్నారంటే, మేము వినము, మా క్రియలు మార్చుకోము,
మా మార్గంలను మార్చుకోము, మా జీవితాలను సరిచేసుకోము అని చెప్పన్నట్లుగానే మనం కూడా మేము వినము, మేము సరిచేసుకోము అని అంటూనే ఏం చేస్తున్నారు అంటే ఈ లోకంలో ఉన్నటువంటి పాపం అంతటిని అనుభవించి చివరికి నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతున్నాం. నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతున్నాం. మన అయినటువంటి ఈ దేహం మట్టి అయిపోతుంది, కానీ నీలో ఉన్నటువంటి ఆత్మ నిత్య నరకాగ్నిలోకి వెళ్ళిపోతూ ఉంటే దేవుడు అంటున్నాడు, అయ్యో నీవు ఆ విధమైనటువంటి నిత్య నరకాగ్నిలోనికి వెళ్లకుండా అందులో నుంచి తప్పించడం కొరకే ఈ సువార్త నేను ప్రకటిస్తున్నా. ఆ నరకము నుంచి తప్పించబడ్డ కొరకే నేను ఈ లోకంలోనికి వచ్చి సిలువలో మరణించి రక్తము కాచి ప్రాణం పెట్టి విమోచించడం కొరకై ఇంత గొప్ప త్యాగం చేశాను. ఎవరైతే నోటితో యేసు నా రక్షకుడు అని ఒప్పుకుంటాడు, యేసు నా విమోచకుడు అని ఒప్పుకుంటాడో ఆ వ్యక్తి ఈ దేహము మన్నైన అప్పటికి అతనిలో ఉన్నటువంటి ఆత్మను నిత్య జీవానికి తీసుకుని వెళ్ళగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి ఆ సువార్తని దేవుడు మనతో ప్రకటిస్తున్నాడు. నువ్వెంతైనా సంపాదించు, ఎంత వ్యాపారమైనా చెయ్యి, ఎన్ని ఆశీర్వాదాలైనా పొందు, కానీ చివరికి నీ ఆత్మ మాత్రం నిత్య పరలోకంలోనికి చేరకపోతే, ఆ దేవుణ్ణి తెలుసుకోకపోతే, ఆ జీవము కలిగినటువంటి యేసయ్యని నీ సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే నీ జీవితానికి విలువ లేదు. నీ జీవితానికి ఏమి లేదు? విలువ లేదు. మీరు గమనించండి, సున్నాలు ఎన్నున్నా సరే ఆ సున్నాల పక్కన ఒకటి లేకపోతే విలువ ఉంటుందా? చెప్పండి. 4 సున్నాలు ఉంటే దాని పక్కన ఒకటి ఉంది అనుకోండి, ఎంత అవుద్ది? 4 సున్నాల పక్కన ఒకటి ఉంటే ఎంత అవుద్ది? 10,000. ఇంకొక సున్నా పెడితే ఎంత అవుద్ది? 1,00,000 అవుద్ది. ఇంకో సున్నా పెడితే ఎంత అవుద్ది? 10 లక్షలు అవుతుంది. ఇంకొక సున్నా పెడితే ఎంత అవుద్ది? కోట్లు అవుతుంది. అయినప్పటికీ ఆ ఒకటి తీసేసామనుకోండి, ఇప్పుడు ఈ సున్నాలన్నీ ఏమైపోయినాయి? పెద్ద సున్నాలు అవుతాయి. ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతే. నీ ఇంట్లో ఎంతమంది అయినా ఉండనివ్వు గాక, నీ ఇంట్లో ఎంతమంది అయినా ఉండవు గాక, నీ ఇంట్లో భార్య ఒక పెద్ద ఉద్యోగస్తురాలు ఉండొచ్చు, భర్త ఒక పెద్ద ఉద్యోగస్తుడు అయి ఉండొచ్చు, ఒక పెద్ద వ్యాపారవేత్త అయి ఉండొచ్చు, నీ కుమారుడు పెద్ద వ్యాపారవేత్తలు అయి ఉండొచ్చు. చెప్పుకుంటారు, మా అబ్బాయి అండి అమెరికాలో పెద్ద ఉద్యోగం అండి, మా అమ్మాయి అండి లండన్లో పెద్ద ఉద్యోగం అండి, నెలకి 2 లక్షల జీతం అండి, సంవత్సరానికి 50 లక్షల జీతం అండి. చెప్పుకో. ఎన్ని సున్నాలో ఉన్న ఉపయోగం లేదు యేసయ్య నీ జీవితంలో లేకపోతే, నీ కుటుంబంలో యేసయ్య లేకపోతే ఉపయోగం లేదు. నువ్వు మట్టే. ఒకానొక రోజున ఎన్ని సున్నాలు కలిగినా ఈ సున్నాలన్నీ తీసుకుని ఎక్కడికి వెళ్తావు? మట్టిలోకి వెళ్ళిపోతావు. పగిలిపోయేటువంటి కొండవు నువ్వు. జాగ్రత్త. పగిలిపోయేటువంటి కొండ వంటి నీ జీవితం ప్రయోజనకరమా? నీకు ప్రయోజనకరమైనటువంటి జీవితం నువ్వు ఎక్కడ వస్తుందంటే క్రీస్తు ఉంటేనే. నీలోనికి ఆ క్రీస్తు వస్తే, నీ కుటుంబంలోనికి క్రీస్తు వస్తే, నీ కుటుంబంలోనికి ఆ యేసయ్యని అంగీకరిస్తే అది నీకు ప్రయోజనకరం, అది నీ కుటుంబానికి ఆశీర్వాదం. అందుకే ఈ రాత్రి ప్రభు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. గమనించు, నువ్వెంత ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళినా సరే మట్టివి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. ఈ దేహం మన్నైపోయేది అన్నటువంటి విషయాన్ని గ్రహించి ఆ దేహంతో నీవు దేవునిని మహిమపరచడానికి సిద్ధపడి ఆ దేహంలోనికి యేసయ్యని ఆహ్వానించినట్లయితే నీకు నీ కుటుంబానికి మెండైనటువంటి దీవెన వస్తుంది. అదే దేవుడు చెప్తున్నాడు, నేను నాకు ఇష్టమైన రీతిగా నేను నిన్ను తయారు చేస్తాను, నేను నాకు ఇష్టమైన రీతిగా నీ కుటుంబాన్ని కడతాను, నేను నాకు ఇష్టమైనటువంటి రీతిగా నీ జీవితాన్ని కడతాను, నువ్వు నా చేతుల్లోనికి రా అని దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. ఈ రాత్రి ఎంతమంది చెప్పగలరు, నేను దేవుని చేతిలోనికి వెళ్తాను, నేను దేవుని చేతిలోనికి వెళ్తాను, దేవుడు ఆయనకి ఇష్టమైనటువంటి రీతిగా నన్ను మార్చునుగాక, ఆయనకి ఇష్టమైనటువంటి రీతిగా నన్ను తయారు చేయనుగాక, ఆయనకి సంపూర్ణంగా నేను విధేయత చూపించి ఆయన ఎలాగైతే నన్ను కోరుకుంటాడో, నన్ను సిద్ధపరచాలనుకుంటున్నాడో అలాగూ నేను సిద్ధపరచబడతాను అనేటువంటి తీర్మానం ఎంతమంది చేసుకున్నాం? దయచేసి ఈ రోజునైనా సరే గమనించు. ఎన్నిసార్లు దేవుని చేతుల నుంచి విడిపోయావో, ఎన్నిసార్లు దేవుడి నుంచి దూరం అయిపోయావో, అన్నిసార్లు దేవుడు నీ వైపు చూస్తూ భారంతో వేదన చెందుతూనే ఉన్నాడు, నీకు ఎన్నోసార్లు జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి అయినా సరే, ప్రభువా నేను నిన్ను లోబడతాను, నీ మాట వింటాను అని చెప్పని దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుందాం. దయచేసి అందరం లేచి నిలబడదాం, అందరం లేచి నిలబడదాం. ఈ రాత్రికాల సమయం వద్దు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు గొప్పవాడు, నేను విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేదు, ఆయన చేతిలో నుండి నువ్వు జారిపోవటం ఆయనకి ఇష్టం లేదు, ఆయన చేతిలో నుండి నువ్వు పడిపోవటం ఆయనకి ఇష్టం లేదు, నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు కోరుకున్నటువంటి మార్గంలో వెళ్ళిపోవటం ఆయనకి ఇష్టం లేదు.
అందుకని దేవుడి రాత్రి నీతో మాట్లాడుతూ అంటున్నాడు, నువ్వు నా చేతిలో ఉన్నటువంటి ఒక పాత్రగా తయారు చేయటానికి నిన్ను కోరుకుంటూ ఉన్నాను. నేను ఒక మంచి కుమ్మరిని, నాకు ఇష్టమైనటువంటి రీతిగా నేను నిన్ను సిద్ధపరుస్తాను అని చెప్పి అంటున్నాడు కదా. ప్రభు దయతో నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పి మన రెండు చేతులు ఒకసారి పైకెత్తాం. రాళ్లను వేరేయటానికి ఒక తీర్మానం తీసుకుందామా. నా హృదయంలో ఈ రాళ్ళు ఉన్నాయి ప్రభు. నా హృదయంలో ఆ రాళ్ళు ఉండటం చేతే ఒక మంచి పాత్రగా నేను తయారు చేయబడలేకపోతున్నాను. వాక్యం అనేటువంటి నీళ్లలో నేను నానబెట్టబడలేకపోతున్నాను ప్రభు. నేను వేరు చేయబడలేకపోతున్నాను ప్రభు. కాల్చబడటానికి నేను ఇష్టపడటం లేదు ప్రభు. దేవుని సన్నిధిలో మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. స్తోత్రం దేవా యేసు. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. అందరి మాట చెప్దామా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. అవునయ్యా, నేనెంతో ఘోర పాపిని ప్రభువా. నీ నుంచి నేను దూరం అయిపోయాను ప్రభువా. లోకము నుంచి వేరవ్వాల్సినటువంటి నేను నీ నుంచి దూరం అయిపోతున్నాను తండ్రి. దయతో నన్ను క్షమించయ్యా. నాలో అనేకమైనటువంటి రాళ్లను కలిగి ప్రభువా నీ సన్నిధిలో నేను నీకు లోపడలేకపోతున్నాను, విధేయత చూపించలేకపోతున్నాను. ప్రతి విధమైనటువంటి పాపము నీకు అడ్డుగా ఉన్నది తండ్రి. ఒక మంచి పాత్రగా తయారు చేయబడటానికి దేవా నాలో ఉన్నటువంటి రాళ్ళన్నీ ఈ రాత్రి నేను ఏరివేసుకుంటున్నాను ప్రభువా. నన్ను క్షమించువా ప్రభు అని ప్రార్థించేద్దాం పిల్లరా. దేవా దర్శించు, ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోండి నాయన. స్తోత్రం తండ్రి, స్తోత్రం దేవా. హల్లెలూయా. యేసయ్యానికే స్తోత్రం. అందరి కండ్లు మూసుకొని ఎక్కడ నిలబడిన వారు అక్కడే ఉండి ఈ రాత్రి కాల సమయం ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా కుటుంబాలను మీరు కట్టేవారు, మా జీవితాలను మీరు కట్టేవారు. ఈ రాత్రి మీ సహాయాన్ని కోరుకుంటూ మేము అర్థిస్తూ ఉన్నాం. కృప చూపండి నాయన అని అందరం కలిసి ప్రభువుని అడుగుదాం. నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్ని
ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రియ సోదరుడా, సోదరి, ఈ రాత్రి కాల సమయంలో ప్రభు నడుగుచూ ఉండగా ప్రభు మన పట్ల తన కార్యములు జరిగించేవారు. ప్రైజ్ ది లార్డ్. ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. అందరూ కలిసి ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా, నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా
నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా, నిన్నే నిన్నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకాలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదయేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదా. ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఈ రాత్రి కాల సమయంలో తన దాసులను నిలబెట్టి ప్రభు మనందరితో మాట్లాడారు. ఇదిగో మంటిగా ఉంటున్న నిన్ను ఘనమైన పాత్రగా, అర్హమైన పాత్రగా, ప్రభు వాడుకును పాత్రగా ప్రభు ఏర్పాటు చేయనన్నాడని అనేకులు ఎదుట ఇదిగో ప్రభు నామమును హెచ్చించి ఆయన కొరకు ఘనమైన సాక్షిగా నిలబడే పాత్రగా, నీవు చేయు పనిలో నీవు దీవించబడే పాత్రగా, ఆశీర్వాదపు పాత్రగా చేస్తానని ప్రభు వాగ్దానం ఇస్తున్నారు. వాగ్దానం చేస్తున్న ప్రభు నమ్మదగినవాడు, మాట ఇచ్చి నెరవేర్చేవాడు. ప్రభు మాటకు లోబడదాం, ప్రభు చేతులకు అప్పగిద్దాం. ప్రభువా, మా జీవితాలను మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా మమ్ములను ఘనమైన పాత్రలుగా మీరు నిలబెట్టమని ప్రభు యొక్క సహాయం కోరదాం. ప్రార్థనలో అందరూ ఏకీభవించండి. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో నాయనా, ఈ రాత్రి మీ దాసులను నిలబెట్టి ప్రతి ఒక్క హృదయముతో మీరు మాట్లాడినందుకు వందనాలు. నిజమే, అనేకులు ఎంతో కష్టపడుతున్నారు. కష్టించిన కష్టార్జితము అనుభవించక వారి జీవితాలలో నిరుత్సాహమునకు లోనైపోతున్నారు. వారు చేస్తున్న ప్రతి ఒక్క పనిని దీవెనకరంగా మలచుకోలేకపోతున్నారు. మీ చేతులలో వారు ఉంచబడినట్లయితే ఘనమైన పాత్రలుగా చేయబడతారని, అర్హమైన పాత్రలుగా, మీరు వాడుకున్న పాత్రలుగా, అనేకుల ఎదుట దీవెనకరమైన పాత్రగా చేయబడతారని మీరు బోధించారు. నిజమే, లోకంలో మీకు వేరుగా ఉండి మేమేమి చేయలేం. మీ చేతుల్లో ఉన్నప్పుడు మీరు మమ్మల్ని దీవించేవారు. మీ కృప వెంబడి కృప చేత మమ్మల్ని ఆదరించి, పోషించి, నడిపించి అనేకులు ఎదుట మీ నామాన్ని హెచ్చించుకునే సాక్షులుగా నిలబెట్టుకునేవారు. మీరు అందించిన వర్తమానాన్ని బట్టి మీకు వందనాలు నాయనా. మా అందరి హృదయాలను మీరు దర్శించినందుకు వందనాలు. మీ వాక్యము చేత ప్రతి ఒక్క హృదయాన్ని కట్టి ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తిగత జీవితంలో మీ మేలైన కార్యములు జరిగించమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామం పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరు కూర్చోనండి. మీ అందరి కొరకు వాగ్దాన వాక్యపు కార్డ్స్ ఏర్పాటు చేయబడ్డాయి. అందరూ ఎక్కడ కూర్చున్న వారు అక్కడే ఉంటే మీ అందరి కొరకు వాగ్దాన వాక్యాలు మన వాళ్ళు తీసుకొని వస్తారు. అమ్మ నీలిమ, అలాగే జాహ్నవి, మీరిద్దరు వచ్చేయండి. అలాగే ఇప్పుడు కానుకల సమర్పణ జరుగుతుంది. దైవజనరాలు పాస్టర్ గారు, ప్రైజం గారు వచ్చి పాట పాడుతూ ఉండగా కానుకల సమర్పణ
ఒక ప్రక్కన అది జరుగుతూ ఉండగానే మరొక ప్రక్కన వాగ్దాన వాక్యాలు కూడా మీ అందరికీ ఇవ్వబడతాయి. అమ్మా ఇలాగ వచ్చండి, ఇక్కడ రూమ్లో వేరే ఇంకా ఉన్నాయి, తీసుకోండి చెరొక వైపు. హల్లెలూయా. నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నేను కృంగిపోనయ్యా నీవు నా తోడుండగా అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహింపరచుకుందాం. నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నేను కృంగిపోనయ్యా నీవు నా తోడుండగా, నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నేను కృంగిపోనయ్యా నీవు నా తోడుండగా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా, నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నేను కృంగిపోనయ్యా నీవు నా తోడుండగా, నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నేను కృంగిపోనయ్యా నీవు నా తోడుండగా. అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే, అవమానం పొందిన చోటే అభిషేకం నాకిచ్చావే, వెలివేయబడిన స్థలములో నన్ను నిలిపినావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే, శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే, నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నేను కృంగిపోనయ్యా నీవు నా తోడుండగా, నేను ఓడిపోనయ్యా నా పక్షానుండగా, నేను కృంగిపోనయ్యా నీవు నా తోడుండగా. నిందలన్నీ పొందిన చోటే ఘనతనిచ్చినావే, నా శత్రువులెదుటే నాకు విందు చేసినావే, నిందలన్నీ పొందిన చోటే
ఘనతనిచ్చినావే, నా శత్రువులెదుటే నాకు విందు చేసినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. నన్ను చూచి నవ్విన చోటే నా తలపైకెత్తినావే. నన్ను దూషించిన చోటే దీవించినావే. నన్ను చూచి నవ్విన చోటే నా తలపైకెత్తినావే. నన్ను దూషించిన చోటే దీవించినావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. ఖ్యాతినిచ్చి ఘనతనిచ్చి మంచి పేరు నాకిచ్చావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. శాశ్వతమైన కృపతో నన్ను నడుపుచున్నావే. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా. నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా. నేను ఏడ్చిన చోటనే మనసారా నవ్వెదా. నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేను పడిన చోటనే ప్రభు కొరకై నిలిచెదా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. నేను ఓడిపోనయా నా పక్షానుండగా, నేను కృంగిపోనయా నీవు నా తోడుండగా. హల్లెలూయా. రేపు సాయంత్రం 6 గంటలకి మరలా ప్రార్థన ప్రారంభించబడుతుంది. దయచేసి ఒక చిన్న విన్నపం. మన మధ్యలో ఇక్కడ తంగిరాల కృపానంద్ గారు ఉన్నారండి. ఉన్నారా? వస్తానన్నారు వారు, నాకు కనబడలేదు. ఉన్నారా? ఉంటే దయచేసి ప్లీజ్ నాకు తెలియపరచండి. మీటింగ్కి వస్తానన్నట్టు వారు తెలియజేశారు. సరే, ఏది ఏమైనా రేపు మరలా మనము సాయంత్రం 6 గంటలకి కూడుకుందాం. అందరం కలిసి రేపు కూడా మనము ప్రభువును స్తుతిస్తూ ఆరాధన చేద్దాం. అలాగే వాక్యాన్ని కూడా మనము ధ్యానం చేద్దాం. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థనతో ముగించుకుందాం. ఎవరికైనా వాగ్దాన వాక్యాలు కావాలంటే వెనుక సోదరులు ఉన్నారు, వారి దగ్గర మీరు తీసుకొనండి. చక్కగా దేవుని వాక్యం చేత మీరు కూడా బలపరచబడండి. అందరూ తలలు వంచండి, ప్రార్థనతో ముగించుకుందాం. ఈ మొదటి రోజు కుటుంబ ఆశీర్వాద ప్రార్థనల ద్వారా ప్రతి వారిని ప్రభు బలపరచి ప్రభు చేతిలో బలమైన పాత్రలుగా చేయబడుటకు సహాయం అనుగ్రహించాలని అందరం 2 చేతులెత్తి హృదయపూర్వకంగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామం పేరిట నాయన ఈ యొక్క మొదటి రోజున మేమంతా ఈ విధంగా ఈ ప్రాంగణములో చేరి మిమ్మల్ని స్తుతించి ఘనపరిచి ఆరాధించటానికి, మీ నామాన్ని హెచ్చించటానికి మీరు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి వందన స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాం. నాయనా,
ఈ మొదటి రోజున మీ దాసులను నిలబెట్టి మా అందరితో ప్రతి ఒక్క హృదయంతో మీరు మాట్లాడినందుకు వందనాలు. అలాగే రేపు ఎల్లుండే జరగనే ఉన్న ప్రార్థనలో కూడా మీరు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రారంభం నుండి చివరి వరకు పరిశుద్ధాత్మ శక్తి చేత బలపరిచి నడిపించండి. ఎటువంటి ఆటంకాల అభ్యంతరాలు తలెత్తకుండా సహాయం దయచేయండి. అలాగే నాయన, ఈ రాత్రి కాలము మీ ప్రియబిడ్డలందరూ తిరిగి వెళ్తుండగా క్షేమకరమైన ప్రయాణమును అనుగ్రహించండి. వారు చేరవలసిన గమ్యస్థానము సురక్షితంగా చేర్చండి. మీ వాక్యము చేత మీ బిడ్డలు తృప్తిపరచబడి మీ కొరకు బలమైన సాక్షులుగా పాత్రలుగా ఎంచబడటానికి సహాయం దయచేయండి. రేపు ఎల్లుండే జరగనైన 2 రోజుల కూడికల్లో కూడా అందరూ పాలు పొందుటకు కృప చూపమని, అలాగే ప్రభువా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా క్షేమకరంగా మరలా ఈ ప్రాంగణంలోకి చేర్చబడటానికి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క అర్పణం మీ సన్నిధిలో పెడుతున్నాను. మీ ప్రియబిడ్డల అర్పణలన్నిటిని కూడా మీ పరిచర్య నిమిత్తం వినియోగించుటకు సహాయం దయచేయండి. వీటిని మీ పరిచర్యలు వినియోగిస్తూ ఉండగా తగిన ప్రతిఫల దీవెన నూరంతలుగా ప్రతి వారు పొందుకోవటానికి సహాయం దయచేయండి. గడిచిన కాలం కంటే రానున్న కాలం ఇంకా దీవెనకరంగా ప్రతి వారికి మార్చమని, రేపు ఎల్లుండి జరగనైన ప్రార్థనలు ఇంకా దీవెనకరంగా జరిపించమని మా ప్రియ రక్షకుడిని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దైవజనులు ఆశీర్వాద ప్రార్థన అందిస్తారు. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం కూడినటువంటి బిడ్డలందరికీ, రేపు ఎల్లుండే జరగబోచున్నటువంటి సభలకును, దైవ సేవకులు చేయించిన పరిచర్యకును, వారి కుటుంబాలకును సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. God bless you all. Thank you.